యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మనందరికీ వీళ్ళు బిజినెస్ మోటివేషన్లు ఇస్తున్నారు కదా, వీళ్ళు ఏమైనా సంపాదించారా? మనకు చెప్పేది వీళ్ళే చేయొచ్చు కదా. ఎవరైనా సరే చేసేది చెప్తే ఈజీ బాస్, చేసేది చెప్పకుండా ఏమో తెలుసా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అది నేను వందలాది మంది నిలబెట్టాను, ఉద్యోగాలు రిజైన్ చేయించాను ఇంతమందికి. మీరు అంటున్న దాంట్లో అంటే లైక్ బిజినెస్ చేయండి, జాబ్ వద్దు, ఇంకా మిగతా సెక్టర్స్లో ఉన్న మన ఆర్మీ వాళ్ళు, నేవీ ఆఫీసర్, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, పోలీస్, వీళ్ళందరూ మరి జాబ్స్ చేస్తున్నారు. చిన్న చిన్న చేయకు 30,000 శాలరీ, అది ఎంత చీప్ అనిపిస్తుంది అంటే నాకు. 60,000 పెద్ద పెద్ద శాలరీ కదా. 60,000 అంటాడు, రోజుకి 2,000. హైదరాబాద్లో అడ్డాస్ అంటారు, అడ్డా మీద కూలికి అంత ఇస్తారు. స్టూడెంట్స్, యూత్ ఎవరైతే ఉన్నారో మనం ఒక ఫేమస్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారే తప్ప రియల్ లైఫ్లో హీరో అవ్వాలి, రియల్ లైఫ్లో హీరో కాదు అని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, నువ్వు హీరోగా దానికోసం ఏం వాడుతో వాడుకో, దాని తర్వాత సమాజానికి ఏమి ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అన్వేషణ ఒక అబ్బాయి ఇది వేరే దేశంలో ఇక్కడ ఉంటాడు, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, నాకు చాలా నచ్చిందండి. బూతులు అద్భుతమా? కొంతవరకు కరెక్ట్ కాదేమో, ఫ్యామిలీస్ని తిట్టడం. అది నాకు తెలియదు, అది నేను చూడలేదు, నేను ఇదే చూశాను. అని మీకు కావాల్సింది చూసారు, మిగతా చూడలేదు. సజ్జన్ నార్గా అంటే సచ్ ఎ గ్రేటెస్ట్ పర్సన్, ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాడే. ఆయన ఇంటర్వ్యూ చాలా మంది తీసుకున్నారే. నార్మల్ అంటే మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో, బిలో మిడిల్ క్లాస్ పర్సన్ దగ్గర డబ్బు ఉండదు. అసలే డబ్బుతో చేసేవారు బిజినెస్ కాదు అది. 1,00,000 రూపాయలు సంపాదిస్తాం, 33,000 గంపా నాగేశ్వరరావు అనే మనిషి ఖర్చు పెట్టుకుంటాడు. ఒక 33,000 నా కుటుంబానికి ఖర్చు పెడతాను, ఒక 33,000 నా ఫ్యూచర్ కోసం పెట్టుకుంటాను. ఎంత మిగిలింది? 1,000 మిగిలింది, ఆ 1,000 దానం చేస్తాను. 1,000 రూపాయలు మీరు దానం చేస్తున్నారు అంటే అవతల వ్యక్తిని నువ్వు పని చేయకరా, నేను మీకు దానం చేస్తూ ఉంటారు, దానం చేసే మనుషులు ఉన్నారు. సార్ ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ కానీ లేకపోతే లైఫ్లో డిప్రెషన్ ఉన్న వాళ్ళు మీకు కాల్ చేస్తే వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకుంటారా, లేకపోతే ఫ్రీగా సలహా ఇస్తారు? మీరు హ్యాపీగా ఉంటే నాకు ఫోన్ చేయొద్దు, లాస్ట్ చెప్పేవాడు. మీరు ఆనందంగా ఉంటే నాకు ఫోన్ చేయొద్దు, ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి. ఇది ఎందుకురా బతకనప్పుడు ఫోన్ చేయమంటాను. సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఉన్న రిలేషన్స్ ఏదైతే రిలేషన్షిప్స్ అనేవి ఉంటుంటాయో అవి విడిపోవడానికి రీజన్స్ ఏమంటారు? తప్పు ఎవరిదంటే అమ్మ నాన్న, పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు కదా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ గంపా నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన్ని పిలవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్ అనమాట. రీసెంట్గా పిల్లలు యూత్ మొత్తం రీల్స్కి వాటికి బాగా ఎడిక్ట్ అవ్వడం, వాళ్ళ కెరియర్ని పక్కన పెట్టడం, అదే కాకుండా బిజినెస్ కానీ లేకపోతే ఇంకా అసలు మోటివేషన్ తీసుకుంటారా జనాలు రియల్గా అనేది నాకు కొన్ని డౌట్లు ఉన్నాయన్నమాట. ఈ మోటివేషనల్గా ఒకసారి చెయ్యాలి అని చెప్పి ఇలా చేయడం జరుగుతుంది. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? సూపర్ సార్, యాక్చువల్లీ నేను బ్రో అంటే రోజు మామూలుగా యూత్ని చేసి బ్రో అని అలవాటైపోయి మిమ్మల్ని కూడా బ్రో. మీరేం తప్పు తీసుకోవట్లేగా? తప్పు తీసుకుంటాను. ఎందుకు? బ్రో అనేది నా సంస్కారం, నా సౌంది కాదు. బ్రదరే ఉంటుంది కానీ బ్రో ఉండదు. బ్రో అంటే ఈగోయిస్టిక్ స్టేట్మెంట్. అవునా? చాలా బ్రో ఏంది? ఫాదర్ని ఫా అని పిలుస్తారా, మదర్ని మా అని పిలుస్తారా? కాదు కదా. ఓకే, సిస్టర్ని సెంట్, అది అసహ్యంగా. అంతే బ్రో ఏంది అసహ్యంగా. బ్రదర్ అంటే ఎంత బాగుంటుంది అంటే నీ ఏజ్ గ్రూప్ వాళ్ళను. ఓకే, అంటే మరి మొత్తం మామూలుగా అందరూ అదే కదా. ఈ మధ్యలో చెడిపోయిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంతే. నిజం కాదు అది, అది కరెక్ట్ కాదు, అది ఈగోయిస్టిక్. అది అంటే బ్రో అంటే చెడిపోవడమా? అంటే బ్రో ఏంది అది? బ్రదర్ అంటే దానికి ఓపిక లేదా? అంత అన్యాయమైంది కదా. బ్రదర్ అంటే ఎంత బాగుంటుంది చెప్పు. తమ్ముడు, అన్నయ్య, సహోదర ఎంత బాగుంటుంది. అన్నగారు, నేను అన్నకంటే తాత అయితే నీకు ఆల్మోస్ట్ అంటే అలాగంటే డైరెక్ట్ ఫీల్ అవుతారు. అన్నగారు ఫీల్ అయింది. 63 నేను. మీరు ఏమైనా ఎక్స్ మిలిటరీ అలా ఉన్నారా? ఎవరైనా అన్నారా? అంటే నా నిజమైన మిలిటరీ కాదు. నేను నా లైఫ్లో నేను ఒక డిసిప్లిన్, సిస్టమేటిక్ ఉంటాను. ఎందుకంటే సార్ బియర్డ్, ఆ మేసము, ఆ స్టైల్ చూస్తుంటే ఎక్స్ మిలిటరీ ఆర్మీ అక్కడి నుంచి ఏమైనా వచ్చారేమో. వాళ్ళేమో దేశ భద్రత కాపాడుతున్న సైనికులు, దేశ అంతర్గత భద్రత కాపాడుతున్న పోలీసులు, కుటుంబ భద్రత కాపాడుతున్న పోలీసు నేను. ఇదే మెయిన్. ఎస్ సార్, యాక్చువల్లీ నేను మీ గంపా నాగేశ్వరరావు అని యూట్యూబ్లో కొట్టంగానే నాకు ఫస్ట్ సజెస్ట్ చేసినవి కొన్ని బిజినెస్ గురించి చాలా బాగా మాట్లాడే అవన్నీ ఉన్నాయి సార్. నార్మల్గా
ఒక నార్మల్ పీపుల్కి ఒక బిజినెస్ మోటివేషన్కి సంబంధించిన ఒక రీల్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తే అందరికీ కాదు, మనందరికీ వీళ్ళు బిజినెస్ మోటివేషన్లు ఇస్తున్నారు కదా, వీళ్ళు ఏమైనా సంపాదించారా, మనకు చెప్పేది వీళ్ళే చేయొచ్చు కదా అని చెప్పి కొన్ని డౌట్లు వస్తుంది. దాని మీద ఒక క్లారిటీ ఇస్తారా? ఖచ్చితంగా ఎవరైతే చేసేది చెప్తారో మనసులో నుంచి వస్తుంది, అది ఈజీగా గుర్తుపట్టగలం మనం. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని నిమ్మగా ఆపేసాను, ఎందుకంటే అది నాకు యాక్సెప్ట్ కాలబడి కాదు కాబట్టి. ఎవరైనా సరే చేసేది చెప్తే ఈజీ బాస్, చేసేది చెప్పకుండా ఏమో తెలుసా, ఆర్టిఫిషియల్గా ఉంటుంది అది. అది తెలిసిపోతుంది, 2 నిమిషాలు తెలిసిపోతుంది, మనం కింద కామెంట్స్ తెలిసిపోతుంది, వీడు బోగస్ గాడు వీడు మాకు చెప్తాడు అంటారు. సో అదే కాకుండా తన లైఫ్లో సక్సెస్ అయిన పాయింట్స్ కానీ, కోచింగ్ ఉన్న పాయింట్స్, ఒక మెంటరింగ్ ఉన్న పాయింట్స్ తీసుకొచ్చి చెప్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. నేను 100,000 మందిని నిలబెట్టాను, ఉద్యోగాలు రిజైన్ చేయించాను ఎంతమందికి, రిజైన్ చేయించాను. ఎందుకంటే తనలో ఒక టాలెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఇక్కడ ఎంత శాలరీ వస్తుందో నాకు తెలియదు, ఈ ఎంత శాలరీ చేసినా ఈ కంపెనీ నేమ్ కాపాడుకోదు. ఓకే, ఏదో రోజు తీసేస్తారో లేకుంటే ఉంటుందో. ఈ కంపెనీ మంచిది అనుకోండి, మీరు కూడా మంచి వాళ్ళే. ఎవరి కోసం ఇస్తున్నారు మీ టాలెంట్ అంతా? మీ టాలెంట్ ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు నేను వస్తున్నా, నా గురించి ప్రిపేర్ అయి ఉంటారు కొద్దిగా, ఎవరి కోసం చేస్తున్నారు? కంపెనీ కోసం కదా. లాభం ఎవరికి వస్తుంది? కంపెనీకి. జీతం ఎవరికి వస్తుంది? నాకు. జీతం ఎంత ఇస్తారు అనేది లెక్కేసుకుంటే నీ జీతము ఇంటూ ఒక 30 ఏళ్ళ జీతం కనుక చేసుకుంటే నీకు బంజారాహిల్స్ కాదు, బోడుప్పలు దాటిన తర్వాత ఎక్కడో 50 కిలోమీటర్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదు, ఈ లైఫ్ లాంగ్ సంపాదించిన. సో దట్ ఈస్ ది ప్రాబ్లం అన్నట్టు. ఎందుకంటే అందరు కూడా ఎంప్లాయ్మెంట్లో పడిపోతారు. ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ట్రాష్ అంటే కూడా బాలే కదా, ఒక మ్యాగ్నెట్ లాగా పట్టేసుకుంటుంది అది. ఓకే, ఒక పెద్ద దాంట్లో ఉబిలో దిగిపోతాం, ఎంప్లాయ్మెంట్ అని ఉబి. ఎంప్లాయ్మెంట్లో పడితే బయటకు రాలేము ఇంకా. చూడు, నా టైం నేను వాడుకోను అనుకో, నా టైం ఇది, నా మైండ్ వాడుకుంటే నాది, నా మాట నేను వాడుకుంటే నాది, నా ఫోన్ నేను వాడుకుంటే నాది, నన్ను నేను వాడుకుంటే నేను వాడుకోకుంటే, నా ఫోన్ నేను వాడుకోకుంటే, నా టైం నేను వాడుకోకుంటే ఇంకోళ్ళు వాడుకుంటారు. వాడుకున్నాడు ఎంటర్ప్రినర్, వాడుకోబడ్డాడు ఎంప్లాయీ. ఎంప్లాయీస్కి ఎప్పుడు ఏముండదు, అది బానిస అంటే లాంగ్వేజ్ బాలేదు కాబట్టి ఉద్యోగి కూడా లాంగ్వేజ్ బాలేదు కాబట్టి ఎంప్లాయీ బాలేకుంటే ఆఫీసర్, ఏం చేసినా కూలోడు ఫైనల్గా, అంతే కదండి. అంటే నేను వద్దనను, ఎంప్లాయీస్ కావాలి, మన దగ్గర పనిచేసే ముందు కావాలి. అయితే ఎంప్లాయ్మెంట్ చేయడం తప్పేం కాదు, అనుభవం కోసం చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చేయండి, స్టార్ట్ యువర్ ఓన్ ఛానల్. ఎగ్జాంపుల్ చెప్తాను, ఓన్ ఛానల్ ఉంది సార్, ఓన్ ఛానల్ నుంచి మళ్ళీ జాబ్. వై జాబ్? అక్కడ ఫెయిల్ కావడానికి ఇష్టం లేదు, మీరు కొన్ని రోజులు నిలబడడానికి మీకు ఓపిక లేదు. నిలబడాలి, దానికోసం కాలు కలపాలి. కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది. మీరు ఏదైతే చెప్పారో మనం ఓన్ ఛానల్ చేయాలి, నడిపించాలి, ఏదైనా ఒక బిజినెస్ మనం రన్ చేయాలి, జాబ్ చేయకూడదు. కానీ నార్మల్ అంటే మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో, బిలో మిడిల్ క్లాస్ పర్సన్స్ దగ్గర డబ్బు ఉండదు. అసలే డబ్బుతో చేసేవారు బిజినెస్ కాదు అది, డబ్బు లేకుండా మైండ్తో చేసేవాడు బిజినెస్. ఎందుకు చెప్పాను కదా, మైండ్ వాడుకుంటే, మాట వాడుకుంటే, ఫోన్ వాడుకుంటే, టైం వాడుకుంటే మనది. ఈ టైం అంతా వేరేవాడు వాడుకుంటున్నాడు, మనం వాడుకుంటున్నాడు. ఇప్పుడు మన ముందు మైక్ ఉంది బాస్, మన ముందు అక్కడ కెమెరా ఉంది, ఆ కెమెరా కాస్ట్లీయా మనం కాస్ట్లీయా? అది 2 లక్షలు ఉంటుంది. ఓకే, మీ కెమెరా 2 లక్షలు ఉంటుంది, ఇది 2 లక్షలు ఉంటుంది, ఇది ఎక్కువ కదా, మనం వాడుకుంటలే. అంటే అమ్మేమంటున్నారా? అమ్మేమంటే వాడుకోమంటున్నాను నేను, వాడుకోకుండా ఇంకోటి వాడుకుంటున్నాడు. అదే కదా, మనము షుడ్ యూజ్ ద బ్రెయిన్, ద పవర్ఫుల్ బ్రెయిన్ బాస్. ₹1 లేకుండా లక్షలు సంపాదించవచ్చు, మాట వాడుకుంటే చాలు. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ, మీరు కూడా బహుశా వాటి నుంచి వచ్చే వాళ్ళే, మీ లాంగ్వేజ్తో వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు బాగుపడేవాళ్ళే. కడుపులో మంట ఉంటే బాగుపడతారు, కడుపులో మంట ఉండాలి, నేను బాయికి రావాలని. ఎంత పెద్ద ఆపర్చునిటీ సిటీ బాస్ హైదరాబాద్, పెద్ద సిటీ కదా, ఎంత చేసుకోవచ్చు. నీకు జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శివ కదా, ఒక అతను మీలాగనే మీ వయసున్న అతనే వచ్చాడు. సార్ నేను అన్నింటిలో ఫెయిల్ అయిపోయాను సార్, నేను బాగా మాట్లాడతాను సార్, మీ స్పీచ్లు వింటూ ఉంటాను, నేను పైకి రావాలి సార్, ఏం చేయాలి సార్? నీతో కాదే ఫోన్ చెప్పాను. ఫస్ట్ అయ్యి డిస్కరేజ్ అంటే, లేదు సార్ నేను చేస్తాను. నువ్వు చేయలేవా, మీరు యూత్ అంతా రాంగ్ వెళ్తూ ఉంటారు. అంటే యూత్ అంటే నాకు నమ్మకం కాబట్టి వాళ్ళని నొక్కితే కానీ బయట రాలేదు. మీరు వేస్ట్ టైం. లేదు సార్ నేను చేస్తాను సార్. అయితే ఏం చేస్తావు అన్న? ఏముందన్న? నా దగ్గర ఏం లేదన్నాడు. ఏం లేదన్న, ఆలోచించానా, ఏముందో చెప్పండి సార్ అన్న. నీ మాట ఉంది కదా, నీ మనసు ఉంది కదా, నీ మైండ్ ఉంది కదా, నీ చూపు ఉంది కదా, నీ కాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ కొనుక్కోవాలంటే కోట్లు కావాలి.
కోట్లు కావాలి. ఓ చేయలేని వాడిని చేయి పెడితే కోట్లు కావాలి. ఓకే, కన్ను లేని వాడిని కన్ను పెడితే ఎంత కాస్ట్ అవుతుంది? ఇవన్నీ వాడుకోన్నా. సార్ మీరు అన్ని డైలాగులు కదా సార్, సంగతి చెప్పండి. అంతే అంటారు కదా, డైలాగ్ చెప్పండి. ఏం చేస్తామన్నా, ఏం పని చెప్తే ఆ పని చేస్తాను. ఇదే మాట మీద ఉండనా, దిస్ లైవ్ ఎగ్జాంపుల్. కావాలంటే అతను అబ్బాయిని పిలిస్తే మీరు మాట్లాడేపడినా ఏమైంది తెలుసు, ఏఎస్ రావు గారు ఉంటారు. ఆయన ఏఎస్ రావు గారు ఏదో వాళ్ళ చుట్టాలకు ఇక్కడ నుంచి వచ్చాడు, దాదాపు నుంచి మైలవరమా ఎక్కడ వచ్చాడు. ఓకే, ఎగ్జాక్ట్ పేరు నాకు తెలియదు. ఏమన్నా బాస్ నువ్వు నీకేముందన్నా? ఏం లేదని చెప్పాడు. సైకిల్ ఉందా? సైకిల్ కూడా లేదన్నాడు. ఒక పని చేయి, మీ ఏరియా మొత్తం నడుచుకుంటూ తిరిగిమన్నా. అదేంటి సార్ అన్న, తిరుగు, బుక్ పట్టుకో, తిరుగు. ఉంది కదా డబ్బా ఫోన్ ఉంది కదా, ఫోన్ ఉంది మంచిగా ఉంటుంది, ఏం లేకుండా ఫోన్ మాత్రం ఉంటుంది. ఓకే, ఎక్కడెక్కడైతే టూలెట్ బోర్డ్స్ ఉన్నాయో అవన్నీ రాసుకో. ఇదేం చెప్పింది చేస్తాను కదా, చేయండి అంతే. ఒకసారి కంట్రోల్ అయిన తర్వాత ఐ విల్ కమాండ్ దెమ్. ఎందుకు అతను నిలబెట్టాలి, వాళ్ళు నిలబెట్టాలి కదా. ఎందుకు సార్ నువ్వు రాసుకుని నాకు ఫోన్ చేయమన్నా. ఇక చెప్పాను కాబట్టి నేను చెప్పాను, నీ యొక్క గూగుల్ లొకేషన్ కూడా చూస్తా అని చెప్పాను, ఎక్కడ పోతున్నావు. మొత్తం తిరిగాడు, బాగా తిరిగాడు. తిరిగి సాయంత్రం సార్ 25 ఇండ్లు మా ఏరియాలో ఖాళీ ఉన్నాయి సార్ అని చెప్పాడు. 25 ఇండ్లు ఏఎస్ రావు ఏరియాలో ఖాళీ ఉన్నాయి, అన్ని ఫోటోలు తీసుకున్నాను సార్. నేను చెప్పలే ఫోటోలు తీసుకోమని, అబ్బాయి తీసుకుని తెలియదు కదా. ఇప్పుడు ఏం చేయాలి, కిరాయికి ఉన్న ఇండ్లు చూసావు, కిరాయికి కావాల్సిన కూడా ఉన్నారు, ఇల్లు కోసం వెతుకుతున్నారు. నీ ఫేస్బుక్ ఉందా? ఉన్నది సార్. ఫేస్బుక్ నేను వాడుకుంటున్నాను, వాడుకుంటున్నావా? ఫేస్బుక్ నన్ను వాడుకుంటుంది అన్నాడు. అలాగా ఫేస్బుక్లో పెట్టు, ఏ శ్రవణంలో మీకు ఇల్లు కావాలంటే నాకు సంప్రదించండి, పెట్టమని చెప్పాను. ట్యాగ్ చేయమన్నా, ఏ శ్రవణ ట్యాగ్ చేయమన్నా, కుషాయి కూడా ట్యాగ్ చేయమన్నాను. ఓకే, ఐటీ ఎంప్లాయీస్ అని ట్యాగ్ చేయమని, ట్యాగింగ్ తెలుసు కదా మీకు, అవన్నీ ట్యాగ్ చేశారు. సరే ఇవన్నీ అయితే చెప్పింది అన్న. ఓకే, ఒక 3 days తర్వాత ఫోన్ చేశారు, సార్ ఐ గాట్ 6 ఎంక్వైరీస్ సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్ అన్నాడు. ఆ ఇల్లు ఎవరైతే తీసుకుంటున్నాడో అతనికి చెప్పు, నాకు హాఫ్ మంత్ రెంట్ ఇవ్వండి సార్. ఎవరైతే ఇల్లు కిరాకి ఇస్తారో అతను చెప్పు, హాఫ్ మంత్ రెంట్ నాకు ఇవ్వాలని చెప్పాడు. ఇస్తారా సార్? అడుగు అడిగాడు. నౌ ఈజ్ బికమ్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయ్యాడు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యాడు. ఇల్లు ఇప్పించడం నెంబర్ 1. ఇప్పుడు ఆ ఇల్లు ఇప్పించలేదైనా పెద్ద పెద్ద ఆఫీసులు ఇప్పిస్తున్నాడు. ఎంతోమందికి ఆఫీస్ కావాలంటే చాలా కష్టం, ఆఫీసులు ఇప్పిస్తాడు. ఈజ్ వెరీ రిచ్ పర్సన్. నౌ రీసెంట్లీ పర్చేస్డ్ ఏ వండర్ఫుల్ కార్. ఓకే, హౌ ఇట్స్ పాసిబుల్? ఈ ఐడియా మీరు ఇచ్చిందేనా? నేను ఇచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రెంట్లు కావాలన్నా మధ్యలో ఒక పర్సన్ ఐడియా, మనిషిని బట్టి ఐడియా ఇస్తా. ఇది ఎప్పుడు ఇచ్చారు సార్ మీరు ఐడియా? 3 years అయిపోయింది, 3.5-4 years అయిపోయింది. ఇది 4 years కంటే ముందు నుంచి కూడా ఇది రన్ అవుతుంది కదా సార్? తెలియదు కదా అండి, అతను తెలియదు కదా, ఆయనకి తెలియదు. ఆయనకేం తెలుసు? జాబ్ ఇప్పియండి సార్, జాబ్ నాన్ సెన్స్. వై డోంట్ డూ? మంచిగా మాట్లాడుతుండు, కష్టపడే తత్వం ఉంది, అది అబ్జర్వేషన్, అది బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తాను నేను. ఐ హ్యావ్ దట్ టాలెంట్. ఈజీ అయిపోయినా, యూ కెన్ బికమ్. నౌ హి హస్ బికమ్. కానీ ఇది లైఫ్లో సక్సెస్ అయ్యేది అంటారా? అంటే లైఫ్కి ఒక ఏమంది బాస్, ఆయన చేతికి వెళ్ళి పెట్టుబడి లేదు కదా. అవును, ఆవులని కలుపుతాడు, వచ్చిన జోలు వేసుకుంటాడు లీగల్గా. అవును అసలు లీగలే. అంటే ఫ్యూచర్లో పనికొచ్చే వృత్తి అది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఉండే వ్యాపారం పేరు రియల్ ఎస్టేట్. ప్రపంచం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు భూమికి డిమాండ్ ఉంటుంది. భూమి ఉన్నంత వరకు భూమి పైన బిజినెస్ చేసేవాడు బాగుపడతాడు. ఈజ్ హ్యావింగ్ ద టాలెంట్. మళ్ళీ వేరే వాళ్ళకి ఈ ఐడియా చెప్పాను, అతను మాట్లాడడానికి ఏదో వస్తే చెప్తాను. అతను మాట్లాడగల కష్టపడుతూ ఉంది. ఐ గివెన్ దట్ బిజినెస్. నౌ ఓపెన్ ప్లాట్స్ అమ్ముతున్నాడు, బిల్డింగ్స్ అమ్ముతున్నాడు, అపార్ట్మెంట్స్ అమ్ముతున్నాడు, వాళ్ళ మీద కలుపుతా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, అన్ని పోర్టల్కి వెళ్ళిపోయాడు. నో బ్రోకర్.com అన్నింటిలో అన్నీ పోస్ట్ చేస్తాడు, వచ్చి చూసుకుంటాడు, ఆయనే ఫోన్ చేస్తాడు, మాట్లాడతాడు. ఇప్పుడు 4 స్టాఫ్ ఉన్నారు, 4 కాల్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ పెట్టుకున్నారు, టెలికాల్స్ పెట్టుకున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, మంచి కారు డ్రైవర్ పెట్టుకున్నాడు, హ్యాపీగా పెద్ద పెద్ద ఇల్లు చూపిస్తున్నాడు ఐటీ సిటీలో. ఓకే, సూపర్. సో ఇది ఒక్క ఎగ్జాంపుల్ లైక్ దిస్ సో మెనీ. దీనికోసం నాకు ఫోన్ చేసి నేను చెప్పాను, ఆ మనిషితో మాట్లాడినాక ఏది ఫిట్ అవుతుందో చెప్పగలను. ఇన్ని చెప్పారు కదా సార్, మీరు ఏం చేస్తున్నారు సార్? జాబా, బిజినెస్? ఆమె కన్సల్టెంట్. ఓకే, ఆమె సైకాలజిస్ట్, కన్సల్టెంట్. ఒకప్పుడు నేను కూడా మార్కెటింగ్ జాబ్లో, సేల్స్ జాబ్లో ఉద్యోగం చేసినవాడిని, కనపడని ప్రొడక్ట్ అమ్మినవాడిని నేను. ఓకే, దాంట్లో నుంచి నేర్చుకుంది ఏంటంటే, నేను బాగుపడ్డాను కానీ రేపు నా జనరేషన్ బాగుపడాలంటే వాళ్ళకి ఏదైనా మంచి చెప్పాలి. ఉద్యోగం చేస్తే చేయండి, ఉద్యోగంతో పాటు సైడ్ సంపాదించండి, మీ అమ్మ నాన్న బాగా చూసుకోండి, దేశాన్ని బాగా చూసుకోండి, మీ భార్యను బాగా చూసుకోండి, పిల్లల్ని బాగా చూసుకోండి. డబ్బు కావాలి, డబ్బు లేకుండా ఎవరికి ఎరిగాడు. ఆ డబ్బు సంపాదించే మార్గం ఉండి ఇంట్లో కూర్చోకండి, వేస్ట్ కూర్చోకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఒక్కరోజు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే నీ వయసు తిరిగి రాదు. డబ్బు లేకుంటే వాల్యూ లేదు, ఇంట్లో కూడా వాల్యూ లేదు. కాబట్టి డబ్బు సంపాదించి న్యాయంగా సంపాదించు. ఓకే, దట్ ఈస్ మై జాబ్. అందరూ లక్షల మంది 10 million క్లాస్ చెప్పినారు, 1 crore people క్లాస్ చెప్పినారు. సార్ ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ కానీ లేకపోతే లైఫ్లో డిప్రెషన్ ఉన్న వాళ్ళు మీకు కాల్ చేస్తే వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకుంటారా లేకపోతే ఫ్రీగా సలహా? సార్ మీరు ఏం చేయండి, మీ మొబైల్కి వెళ్ళి నేను మొబైల్కి వెళ్ళి
నా పేరు గూగుల్లో టైప్ చేయండి యూ గెట్ మై నంబర్. అవును అవును ఎవరు ఇచ్చుకుంటారా? ఉన్నది లేదు అవును ఎవరు ఇచ్చుకోరు కదా. అట్లా ఎవరండి ఎవరు కూడా మన సీక్రెట్ నెంబర్ పిఏ నెంబర్, నాకు పిఏ కూడా లేడు. ఓకే, ఐ గివ్ మై నెంబర్. అదే కాకుండా నేను క్లాస్ చెప్తాను కదా శివ, క్లాస్ చెప్పిన తర్వాత 1 hour 2 hours 3 hours ఉంటుంది క్లాస్. ఇప్పుడు ఈ పర్సనల్ సైకాలజీ మానేశాను నేను. మెయిన్గా స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి వెళ్తూ ఉంటాను. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి అందరికీ చెప్తాను, మీరు హ్యాపీగా ఉంటే నాకు ఫోన్ చేయొద్దు. లాస్ట్ చెప్పేవాడు, మీరు ఆనందంగా ఉంటే నాకు ఫోన్ చేయొద్దు. మీ ఇంట్లో పెళ్ళి అయితే ఫోన్ చేయొద్దు, ఇల్లు కట్టుకుంటే ఫోన్ చేయొద్దు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి చెప్తాను, ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి. ఇది ఎందుకురా బతకనప్పుడు ఫోన్ చేయమంటాను. ఐ సేవ్డ్ మెనీ లైఫ్స్. యాక్చువల్లీ ఎవరైనా నువ్వు సక్సెస్ అయ్యాక మనం ఫోన్లు చేస్తుంటారు, అవసరం లేదు, హ్యాపీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. అవసరం లేదు వాళ్ళకి. బాధల్లో ఉన్నప్పుడు ఫోన్ చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, ఇప్పుడున్న జనరేషన్లో చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందుకని నా నంబర్ కూడా ఓపెన్గా పెట్టాను. ఎన్ని కాల్స్ వస్తుంటాయి, అందుకని ఇప్పుడు సైలెంట్ పెట్టాను నేను కాల్స్. నాకు పరిచయమైన పక్క రూమ్లో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడు టాకింగ్. ఎందుకంటే వినేవాడు లేనందుకే కదా ఆత్మహత్యలు, వినేవాడు లేనందుకే కదా డివోర్సులు, వినేవాడు లేనందుకు కదా మనీ లాసు. చెప్పుకోవడానికి మనిషి ఉన్నప్పుడు, వినేవాడు ఉన్నప్పుడు కదా ప్రాబ్లం. ఆ ప్రాబ్లం లేదు, అందరు బిజీ కమర్షియల్. విత్ గాడ్ గ్రేస్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెల్ సెటిల్డ్, లెట్ మీ సర్వ్ టు సొసైటీ. సార్ మీరు బాగా చెప్పారు ఫోను, కానీ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం కూడా మంచిది కాదు కదా సార్. మంచిదే, ఎందుకు నువ్వు వాడుకో, నువ్వు వాడుకో, నేను వాడుకోవద్దు. ఓకే, ఫోన్ నేను వాడుకోకూడదు, నువ్వు ఫోన్ వాడినప్పుడు అయిపోయింది, అక్కడికే అయిపోయింది కదా. నేను ఆల్మోస్ట్ అన్ని మెసేజ్ రిప్లై ఇస్తూ ఉంటాను. నా దగ్గర ఫోన్ ఉంది కదా, ఇది సేమ్ ఒక ల్యాప్టాప్లో మా స్టూడెంట్ దగ్గర ఉంటుంది. అన్ని మెసేజ్ చెక్ చేస్తుంటే అప్పటికప్పుడు 6 ల్యాప్టాప్లో 6 మన కంప్యూటర్లో మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఒకరి దగ్గర ఉంటుంది, నేను బిజీ ఉన్నప్పుడు ఆయన ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. అంటే ఆయన మీ అసిస్టెంట్ కింద? అసిస్టెంట్ కాదు, స్టూడెంట్ పికమ్ లైఫ్లో పైకి తీసుకురావడం కోసం. ఓకే, అసిస్టెంట్ అన్నామనుకోండి, మళ్ళీ శాలరీ ఇవ్వాలి. అంటే ఫ్రీగా అసిస్టెంట్గా మనకు సర్వ్ చేయడానికి వస్తుంటాం. మనం ఒక పెద్ద పర్సన్ అనుకోండి, మనకు నేమ్ ఉన్న వ్యక్తి అనుకోండి, ఫ్రీగా సర్వ్ చేయడానికి వస్తుంటారు. మనం అలా చెప్పుకుంటాం స్టూడెంట్స్ అని, కానీ మనం వాళ్ళని ట్రీట్ చేసేది అసిస్టెంట్ కిందనేమో. అసిస్టెంట్ అంటే మన పని చేసాడంటే వాళ్ళు మనస్ఫూర్తిగా చేయలేరు. అంటే మన పని చేస్తున్నాడంటే ఏంటి అంటే ఒక పర్సనాలిటీ ఆయనకు పక్కడు పని చేస్తున్నాడు. ఆయనకు మొబైల్ అడిక్షన్ ఉంది బాగా. ఎగ్జాంపుల్గా మొబైల్ అంటే ఇష్టం ఉంది, నేను మొబైల్ పని ఇస్తుంది నీకు చెయ్యి, వచ్చిన దానికి రిప్లై ఎలా ఇవ్వాలి, నేను చెప్పినట్టు ఇవ్వు, లేకుంటే సార్ బిజీగా ఉన్నాడు తర్వాత మాట్లాడతాడు. ఓకే, దే విల్ హ్యాపీ టు యాక్సెప్ట్. ఎందుకంటే అది ఎన్ని రోజులు ఉంటుంది, 1 month 2 months, తర్వాత ఇంకోలు. అప్పుడేమైంది తెలుసా, వాళ్ళకు ఎంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అర్థమైతే, వాళ్ళకు ఎంతమంది ఇబ్బందులు అర్థమవుతుంది వాళ్ళకు. ఇప్పుడు నీ సంగతి అర్థం, సార్ అందరికంటే నేనే బెస్ట్ సార్ అంటాడు. అందరికంటే ఇది నీకు కావాల్సింది ఇది. అంటే కొన్ని లెర్నింగ్ బై డూయింగ్ ఉంటుంది, కొన్ని డూయింగ్ బై లెర్నింగ్ ఉంటుంది. వాళ్ళకి చేస్తూ ఉంటే అర్థమవుతుంది. అందుకని నేను స్టూడెంట్గానే మెంటర్గా ఉంటాను, కానీ ఎంప్లాయ్గా ఎవరు ట్రీట్ చేయాలి. ఎంప్లాయ్ శాలరీ ఇవ్వాలి. అవును, ఓకే. క్రియేటర్స్ సో మెనీ పీపుల్, ఇప్పుడున్న పాపులర్ స్పీకర్స్, తెలుగులో మాట్లాడే పాపులర్ స్పీకర్లు 70 to 80% నా దగ్గర పైకి వచ్చిన వాళ్ళే. అవును, అది కూడా విన్నాను స్పీకర్. కాదు సార్, మోటివేషన్స్ అంటే ఆ స్పీకర్స్ని ఎందుకు సార్ ఎవరైనా మాటలు వింటారా అని అనుకుంటున్నారా? ఈ జనరేషన్, ఈ జెన్జీ, ఈ జనరేషను పక్కోడు మాటలు విని సక్సెస్ అయ్యి, పక్కోళ్ళు చెప్పే ఈ స్పీకింగ్ సంబంధించినవి విని మనం ఈ పని చేయాలి, అరే మనం ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, ఒక మంచి పేరు తెచ్చుకొని ఎలా బతకాలి, గ్రేట్గా బతకాలి, అది కూడా ఈయన స్పీచ్ ఇచ్చినందుకే అన్న పర్సన్స్ ఉన్నారా? మనం ఆశించకుండా ఇవ్వాలి, ఆడేదో బాగుపడితే మనం ఇవ్వకూడదు, మనం చేస్తూ ఉండాలి. కానీ మనం అయితే బాగుపడాలనే కదా మనం చెప్పేది. స్పీకింగ్ బాగుపడతాడు అనుకుని చేస్తేది ఆశ, అది ఏంది తిరిగి మనం ఆశిస్తున్నట్లేక యూ గివ్, బాగుపడతా లేకుంటే లేదు. బాగుపడతాడు అనుకున్నావు అనుకో, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎక్స్పెక్టేషన్స్ కిల్ సాటిస్ఫాక్షన్. దేవుడే మార్చలేదు శివ, నువ్వు నేంత ఆఫ్టర్ ఆల్. దేవుడు రామావతారంలో కృష్ణుడు వాళ్ళే మార్చలేకపోయారు, గంపనాశనమే మారుస్తాడు. చెప్తూ ఉంటాడు, మారదలుచుకున్న వాళ్ళకు ఆ కర్మానుసారంగా మారాలనుకుంటే మారతాడు, మారడు అంతే. వాళ్ళకి వచ్చే బుద్ధి అంతే. మారాలనుకున్న టైంలో మనం చెప్పకుండా మారిపోతాడు. మరి అలాంటప్పుడు మోటివేషన్ స్పీకర్స్ ఎందుకు? వాళ్ళు ఉన్నప్పటికీ కదా ఎంతో కొంత మారుతున్నారు.
ఇప్పుడు మోటివేషన్ స్పీకర్ అంటే గంపనాగేశ్వర్ కాదు, ఇంట్లో అమ్మ కూడా మోటివేషన్ స్పీకరే. అవును. తాత కంటే గొప్ప మోటివేషన్ స్పీకర్ వాళ్ళకన్నా స్పీకర్స్ ఎవరు లేరు. లివింగ్ సైకాలజిస్ట్ వాళ్ళు. మన ఇంట్లో వాళ్ళు ఎందుకంటారు అనొద్దు కదా, వాళ్ళు కూడా ఉన్నారు కదా ప్రవచన కర్తలు. ఇప్పుడు గరికపాటి గారు, చాగంటి గారు, వాళ్ళు కాదా మోటివేటర్స్. కాబట్టి శ్లోకాలు చెబుతూ ఉంటారు అంతే. ఓకే, ఆ విధంగా చెప్తుంటారు, అలాగే చెప్తూ ఉంటారు. మేము ఈ రకం అర్థమైతే చెప్తుంటాం, సులభమైన భాషలో చెప్తూ ఉంటాం. వాళ్ళు చెప్పేది స్పిరిచువాలిటీ, మేము చెప్పేది సైకాలజీ. స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అనేసి ఒకటి వచ్చింది కాబట్టి నాకు సార్ మీ చేతికున్న రింగ్స్ నాకు కింద నుంచి నేను చూస్తున్నాను, అవి ఏం దేనికి పెట్టుకున్నారు సార్? ఇది మా నాన్నగారు ఇచ్చారు, ఇది మా మామయ్య గారు ఇచ్చారు. మీరు ఒకటి ఇస్తే ఇంకోటి పెట్టుకుంటారు. అంటే ప్రేమగా ఇది ఇచ్చారు మా నాన్నగారు, పెట్టుకున్నాను. ఇది మా మామయ్య గారు ఇచ్చారు, అది ఎందుకు ఇచ్చారు ఏందో తెలియదు, ప్రేమగా ఇచ్చాడు, పెట్టుకున్నాను. మీరు ఐ డ్రీమ్ ని చూడిస్తే పెట్టుకుంటే అంత ఉంటే నేను ఇక్కడ మీకు ఎందుకు వచ్చాను కదా సార్, అంత రింగులు ఇచ్చే అంత స్థాయిలో చెప్పాను కదా. సార్ అది కాదు, నార్మల్గా అది కూడా ఒక స్పిరిచువల్కి సంబంధించింది. తెలియదు. ఐ డోంట్ ట్రస్ట్ ఆల్ దీస్ థింగ్స్. ప్రేమ నమ్ముతానే అంతే, మూఢనమ్మకాలు నమ్మను. మూఢనమ్మకాలు వేరు, నమ్మకాలు వేరు. అంటే మీ నాన్నగారు సైజు, రింగ్ సైజ్ మీ సైజ్ ఒకటేనా? లేదు, మా నాన్నగారు నా సైజ్ చూపించి ఇచ్చాడు మా నాన్నగారు. ఇది కూడా మా మామయ్య గారు. అంటే మీ నాన్నగారు ఆల్రెడీ మీ జాతకం వాళ్ళకి చూపించి? అది నాకు తెలియదు, ఐఎమ్ నాట్ అంతవరకు నేను పోలే. నీకు బాగుంటుంది నాన్న పెట్టుకోను, పెట్టుకున్నా అంతే, దట్స్ ఇట్. సార్ ఇది పెట్టుకోరు అని చెప్పాడు అంతే, నమ్ముతాను. మా నాన్న పెట్టాడు కదా, మా మామయ్య గారు అంతే. మా నాన్న ఎందుకు, మా మామయ్య అంతే. ఓకే, అంతే కదా, పెట్టుకున్నాను. ఇప్పుడు రోజు మీరు చేశారు, మా నాన్న గుర్తొచ్చాడు, మా అమ్మ గుర్తొచ్చాడు. ఇప్పుడు రోజు వాళ్ళిద్దరు లేరు భూమి మీద, అయ్యో ఇద్దరు భూమి లేరు. ఇప్పుడు నన్ను గుర్తు చేశారు కదా. అవును. సో వాళ్ళు ఇక్కడ లేరు, నన్ను గుర్తు వస్తూ ఉన్నారు. నాకు గుర్తు రావడం కదా, గుర్తింపు కోసం పెట్టారు. ఐఎమ్ లవింగ్ దట్. అవును. కొంతమంది ఇల్లు రాసిస్తారు, ఆస్తులు రాసిస్తారు, నాకు ఉంగరాలు ఇచ్చాడు గుర్తుగా. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్స్, యూత్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ ఇన్స్టా రీల్స్ చేసి నేను సెలబ్రిటీ అవ్వాలి, ఇన్స్టాలో లేకపోతే ఎక్కడో మనం సోషల్ మీడియాలో మనం ఒక ఫేమస్ అవ్వాలి, జనాలందరికీ తెలిసిపోవాలి అని ఆలోచిస్తున్నారే తప్ప ఎవరు నేను రియల్ లైఫ్లో హీరో అవ్వాలి, ఇన్స్టా అంటే రియల్ లైఫ్లో హీరో కాదు అని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. దానికి ఏం చెప్తారు? వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, నువ్వు హీరోగా దానికోసం ఏం వాడుతో వాడుకో, దాని తర్వాత సమాజానికి ఏమి ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఈ మధ్యలో నేను చూస్తుంటే అన్వేషణ ఒక అబ్బాయి ఏదో వేరే దేశంలో ఇక్కడ ఉంటాడు, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, నాకు చాలా నచ్చిందండి. బూతులు అద్భుతమా? నాకు బూతులు కాదు, ఆయన ఈ మధ్యలో మాట్లాడిన చూశాను నేను. మన గేమ్ గురించి చెప్తున్నాడు కదా, ప్రతి ఒక్కరిని పట్టుకుంటున్నాడు అండి, చాలా అద్భుతంగా కాపాడుతున్నాడు. ఒక ఫ్యామిలీ ఉన్న ఒక యూత్ ఏం చేస్తుంటే యూత్ కావాల్సినవి వాడుతూ వాళ్ళకు నేర్పిస్తున్నాడు అనిపించింది నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఇన్కమ్ చెప్పాడు లాస్ట్ మంత్ 1.5 crores వచ్చిందట, అది కూడా చెప్పేసాడు. చెప్పేసి ఈ గేమింగ్ యాప్లో లాస్ట్ అయిన వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పాడు. మరి మంచిది కదా, ఐ లైక్ దట్. అవును, అంటే కొంతవరకు మంచిది, కొంతవరకు కరెక్ట్ కాదేమో. ఫ్యామిలీస్ని తిట్టడం, ఫ్యామిలీస్ అమ్మానాలు, అది నాకు తెలియదు, అది నేను చూడలేదు. నేను ఇదే చూశాను. ఇది అని మీకు కావాల్సింది చూసారు, మిగతా చూడలేదు. నాకు అవసరం లేదు కదా, కానీ అదే మెయిన్ కదా. అది మీకు నువ్వు తీసుకో. ఆయన ఎగ్జాంపుల్గా మీరు పెట్టినప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏం చేశాను, ఒక యూత్గా, ఒక యువకుడుగా సమాజానికి ఏమి ఇస్తున్నా చూస్తున్నాడు. ఆయనకు సజ్జనార్ అంటే సచ్ ఎ గ్రేటెస్ట్ పర్సన్, ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాడే. ఆయన ఇంటర్వ్యూ చాలా మంది తీసుకున్నారే, ఇదే హిట్ అయింది కదా. కానీ సజ్జనార్ గారు ఇంటర్వ్యూ తీసుకుంటే సక్సెస్ అయినట్ట, ఆయన పెద్ద గ్రేట్. ఇదే హిట్ అయింది కదా, ఇంక వేరే నేను చూడలే కదా. ఇదే హిట్ అయింది, నాకు కావాల్సిన దొరుకుతుంది. అంటే నేనమాట యూత్ ఎలా ఉండాలంటే, నువ్వు యూత్ లాగానే ఉండు. ఆయన తిరుగుతున్నాడు, దేశాలు తిరుగుతూ అన్ని చేస్తున్నాడు, ఇంకేం చేస్తున్నా సంబంధం లేదు. ఆయన ద్వారా మంచి ఏమవుతుంది, ఐఎమ్ చెకింగ్ దట్. సార్ ఇలానే నాకు ఇంకొకటి అంటే, చాలామంది లైఫ్లో సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. అంటే మీరు ఏ విధంగా అయితే చెప్పారో, అంటే జాబ్స్ కాదు బిజినెస్, డబ్బు లేకపోయినా పర్లేదు ప్రయత్నించండి అని చెప్పి మీరు ఎలా చెప్పారో, అలా ప్రయత్నించిన తర్వాత వాడు ఒకవేళ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అవ్వరు, మ్యాథ్స్ అవ్వరు అంత మన పడదు, ఒకవేళ ఫెయిల్ అవ్వరు అనుకో, కానీ సొసైటీ వేలు వెత్తి చూపిస్తుంది, అరే నువ్వు ట్రై చేసావు, నీకు జాబ్ చేయరా అని చెప్పా, కానీ నువ్వు అది చేసుంటే బాగుపడేవాడు కదా, ఈ పాటికి శాలరీనే వచ్చేది కదా, బిజినెస్ అనుకుని వెళ్ళావు, ఫెయిల్ అయ్యావు, నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పి వేలు పెట్టి చూపించడం వల్ల ఇంకా అలా అంటే ఏదో బిజినెస్ చేద్దామని వెళ్ళే వాళ్ళు కూడా ఇంకా తక్కువైపోయి మన జాబ్కి వెళ్ళిపోయి ఇలాంటివన్నీ, అంటే సొసైటీ వల్ల కూడా ఇలాగ అవుతుంది కదా సార్, ఏం చెప్తారు? సొసైటీని పట్టించుకోవడం అనేది ఎంతవరకు రైటో రాంగో నేను ఒక చిన్న మాట చెప్తాను శివ, నాతో పాటు చెప్పడం.
ఇది పవర్ఫుల్ మంత్రం నీకు నేర్పిస్తున్నా, లైఫ్లో మర్చిపోకు. ఓకే, అందరితోని చెప్పు, అందరితోనే మంచివాడు మంచివాడు అని అనిపించుకోవడం అని అనిపించుకోవడం అనేది ఒక రోగం. ఒక రోగం. ఎందుకు సార్? అందరితో మంచివాడు హైలీ ఇంపాసిబుల్, నిజం. హైలీ ఇంపాసిబుల్. Highly నీ impossible. ఆస్తి డొనేట్ చేసినా సరే, అతని ఆస్తి ఇచ్చారు, వాళ్ళ నాన్న ఆస్తి వాళ్ళ నీ కిడ్నీ ఇచ్చినా సరే ఇంకో కిడ్నీ వాళ్ళది అంటారు. అందరితో మంచివాడు హైలీ ఇంపాసిబుల్. సొసైటీ కోసం నువ్వు బతకకు, నీ కోసం నువ్వు బతుకు, సొసైటీ ఏమని నడుస్తుంది. Hmm. నువ్వు ఫెయిల్ అయినావు, ఫెయిల్ అయినావు అంటే దాని అర్థం ఏంది? ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. ఓకే, నేను ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక అమ్మ, నేను మామూలుగా పిలుస్తాను, ఒక అమ్మ నాకు ఫోన్ చేసింది. సార్ నా హస్బెండ్ చనిపోయాడు సార్ ఒక 5 months బ్యాక్, ఏదైనా కష్టం ఉంటే ఫోన్ చేయమన్నారు కదా సార్, నాకు బతుకు తెరిగి ఏమైనా చూపిస్తారు అన్నది. అమ్మ ఎక్కడ ఉంటామంటే సమ్ ఎల్బీ నగర్ ఏరియా సంథింగ్. షీ టోల్డ్ మీ. ఏం చేస్తామంటే నేను ఏమి చేయను సార్. ఏం చేయకుండా ఎలా చెప్తానమ్మా అంటే, లేదు సార్ ఏదైనా చెప్పండి సార్, మా నాన్నగారు నాకు సపోర్ట్ చేస్తా అంటున్నారు, డబ్బులు మాత్రం 2-3 వేల కంటే ఎక్కువలే ఉన్న దగ్గర, మ్యాక్సిమం 5,000 వరకు ఉన్నాయని చెప్పాడు. అది అప్పుడు ఎప్పుడు తెలుసా, ఆఫ్టర్ కరోనా తర్వాత, లాక్డౌన్ తర్వాత అందరూ కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటున్నారు. ఓకే, నేనేం చెప్పాను, అమ్మ నువ్వు బేగం బజార్ అని హైదరాబాద్ ఉంటుంది, హోల్సేల్ మార్కెట్, అక్కడ వెళ్ళి అన్నీ కూడా 5-5 కిలోలు కొను, నీకు హోల్సేల్ రేట్లో వస్తుంది. అది చిన్న చిన్న ప్యాకెట్లుగా 100 గ్రామ్స్గా పెట్టి 200 గ్రామ్స్ పెట్టి అమ్మన్నా. ఎక్కడ అమ్మాలి సార్ అన్నది. నువ్వు ఫస్ట్ కొనని చెప్పిన, కొన్నాక అమ్ముడు పోకుంటే నేను కొంటా అని చెప్పిన, అమ్మకు ధైర్యం చెప్పిన. ఓకే, వాళ్ళ నాన్నగారు వెళ్ళి కొనేసి ఏం చేయాలి సార్ అన్నది. చిన్న చిన్న ప్యాకెట్లు కట్టమని చెప్పాను. ప్యాకెట్లు ఫోటోలు తీయమన్నాను, ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెట్టమన్నాను, మార్కెట్ ప్లేస్లో పెట్టమన్నాను. పెట్టిన తర్వాత ఏం చేయాలి అడుగుతూ ఉన్నారు. బేగం బజార్లో సమ్ 700 రూపాయల కిలో ఉంది అనుకోండి, బయట 900 రూపాయలు ఉంటుంది కిలో కాజు. ఓకే, మీ ఏరియాలో ఇంకా తక్కువ ఉంటుంది. ఓకే, సో దాంతో ఏం చేశానంటే, అమ్మాయి ఏమైంది, ఆర్డర్స్ తీసుకోవడము, వాళ్ళ నాన్నగారు వీళ్ళ ఇంటికి డెలివరీ ఇవ్వడం, వాళ్ళ నాన్నగారు ఇంటికి డెలివరీ ఇవ్వడం. అప్పుడు ఇవి లేకుండే, మనము ర్యాపిడో ద్వారా చాలా ఈజీ ఉంది, అప్పుడు లేకుండే. ఆ రకంగా షీ హెస్ బికమ్ వెరీ గుడ్. ఎంత అయిందంటే ఎక్కడ ఫేస్బుక్ చూసిన అమ్మాయి కనిపిస్తుంది ఇప్పుడు. అమ్మాయి ఏం చేసింది, నాట్ ఓన్లీ కాజు కిస్మిసే కాకుండా దాంతో చిన్న స్వీట్లు చేయడం, ఓకే, బెల్లం పాకంతో కాజు చేయడం, చీరాల దగ్గర చేయడం, అలా చేయడం, ఇవన్నీ చేసి నౌ షీ హెస్ బికమ్ ఒక 4 ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఈ టైంలో ఆమెకు ఒక సంబంధం వచ్చింది. అంతవరకు హస్బెండ్ చనిపోయాడు, చిన్న పాపని కాబట్టి ఎవరు రాలేదు. ఎప్పుడైతే షీఈ్ ఎర్నింగ్ అప్పుడు సంబంధం వచ్చింది. సంబంధం వచ్చిన తర్వాత ఏం కండిషన్ పెట్టాడంటే, నువ్వు బిజినెస్ మానేస్తే పెళ్లి చేసుకుంటాను, నువ్వు బిజినెస్ మానేస్తే నేను పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మాయి ఏం చేసింది, అతని మీద నమ్మకంతోనే బిజినెస్ మానేసింది. అతను నువ్వు జాబ్ ఉండే అతనికి, ఓకే, అతను జాబ్ ఉండే చూసుకున్నాడు, 6 నెలలకు 3 నెలలకు జాబ్ పోయింది. ఇప్పుడు జాబ్స్ ఏం గ్యారెంటీ లేవు కదా, ఎప్పుడు తుమ్మి తప్పినట్టుగానే ఉంది జాబ్స్. అప్పుడు మళ్ళీ ఏం చేసింది, చూడండి సార్ నాకు చెప్పింది బిజినెస్ చేయమన్నాడు, నేను డబ్బు సంపాదించుకున్నాను, మళ్ళీ ఇద్దరు కలిసి సార్ దానికి ఇద్దరు అతనికి వచ్చారు, ఇద్దరు కలిసి కాజు బిజినెస్ పెట్టమని చెప్పాను. ఇప్పుడు ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. నో వాళ్ళ నాన్న ఓల్డ్ అయిపోయి ఇద్దరు కలిసి చేస్తున్నారు. అదే కాకుండా ఇంట్లో చేకోడీలు లాంటివి అని చేస్తూ దట్ గుడ్ మనీ. అంటే ఏంది, ఎవడో ఏదో అంటాడని, తను చిన్న బిజినెస్ చేస్తున్నారా, ఇడ్లీ బిజినెస్ చేస్తున్నారా, చేకోడి బిజినెస్ చేస్తున్నారా, సమోసా బిజినెస్ చేస్తున్నారా, అది కాదు బాస్, న్యాయంగా చేస్తున్న వాళ్ళు అది ఇంపార్టెంట్. న్యాయంగా చేస్తున్నారు. అమ్మాయికి ఏమైంది, ఈ తెలంగాణ ఏరియాలో సర్వపిండి అని అమ్ముతూ ఉంటారు, యూ డోంట్ నో దట్. ఓకే, అది చాలా పాపులర్, ఆ కొత్తపేట ఆ ఏరియాలో బాగా ఉంటుంది. ఓకే, అది చేయమని, సార్ ఎవరు కొంటారు సార్, పెట్టమ్మా అని చెప్పాను. ఆమె కూడా తెలుసు సార్, రోజు 100 పీసులు అమ్మడిపోతున్నాయి సార్, 100 పీసులు ఈచ్ 30 రూపాయలు. దీనికి అమ్ముంటుంది చెప్పండి. దాని మ్యానుఫ్యాక్చరింగ్ 10 రూపీస్ కూడా కాదు, 15 రూపీస్ కూడా కాదు. ఈయన కూడా ఒత్తుతా ఉన్నాడు సాఫ్ట్వేర్ జాబ్. అంటే ఏంటంటే చేసేది నమ్మకం ఉన్నప్పుడు ఎవరో అంటారు బాస్, ఎవడో అనగా వీడు చూడు ఇడ్లీ అమ్ముతున్నాడు, సాఫ్ట్వేర్ చదివి ఎంబీఏ చేస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నారు, చాలా పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నాయి, పెద్ద పెద్ద గ్రూప్స్ కంపెనీలు ఏం చేస్తున్నాయి, అదే కదా. టాటా ఏం చేస్తున్నాడు, పెద్ద పెద్ద హోటల్ పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అదే కదా. వంటలే కదా. అది ఆలోచించవద్దు, మనం చేస్తున్న న్యాయంగా ఉందా లేదా, ధర్మంగా ఉందా లేదా, ట్యాక్స్ కడిట్ చేస్తున్నామా లేదా, 10 మందికి లాభం చేస్తున్నామా లేదా, నా ద్వారా 10 మంది ఎంప్లాయ్మెంట్ ఉందా. ఎవడేమనుకుంటా నాకేంటి బాస్, నా పాపులర్ డైలాగ్ అది. ఓకే, మీరు అంటున్న దాంట్లో అంటే లైక్ బిజినెస్ చేయండి, జాబ్ వద్దన్నదే, ఎక్స్పీరియన్స్ కోసం చేయి, ఎక్స్పీరియన్స్ కోసం చేయండి. ఓకే, ఎక్స్పీరియన్స్ కోసం. జాబ్ ఉందనుకో, నెలకు 3 లక్షలు జాబ్ చేసుకో, నేను వద్దాను, బిజినెస్ ఏముంది ఇంకా, రోజు 10,000 వస్తాయి, జాబ్ చేసుకో. ఓకే ఓకే, అంటే నార్మల్గా అంటే ఇంకా మిగతా సెక్టర్స్లో ఉన్న లైక్ మన ఆర్మీ వాళ్ళు, దే ఆర్ డూయింగ్ 100% నేవీ ఆఫీసర్స్, గ్రేట్, సిఆర్పిఎఫ్, సిఎస్, వెరీ గుడ్, పోలీస్, వీళ్ళందరూ మరి జాబ్స్ చేస్తున్నారు. చేయాలి, మంచిదే కదా. వాళ్ళు బిజినెస్ చేయడం అక్కడికి వెళ్ళారు కదా. వాళ్ళు బిజినెస్ చేస్తే నేను కూడా ఎక్స్ సర్వీస్ చేంజ్ చేస్తాడు చెప్పండి. మీరన్నదే
10 ఏళ్ళలో 20 ఏళ్ళలో సర్వీస్ చేస్తాడు, బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు? ఒక డూయింగ్ బిజినెస్. దే డూయింగ్ బిజినెస్, వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ మనీ, బిజినెస్. దేశం కోసం పనిచేసి, అందుకని జాబ్ చెయ్యి. బయట వచ్చాక ఏం చెయ్యి, నువ్వు బిజినెస్ చెయ్యి. జాబ్ చేస్తూ కూడా పార్ట్ టైం బిజినెస్ చెయ్యి. పార్ట్ టైం కనుక క్లిక్ అయితే జాబ్ వదిలిపెట్టు. లేదా పవర్ ఉన్న బిజినెస్ ఉందనుకో, పవర్ ఉన్న జాబ్ ఉందనుకో, ఐఏఎస్ బస్ వద్దు, జాబ్ బిజినెస్ వద్దు, డూ దట్ ఐఏఎస్. నీకు పవర్ ఉంది, ఐపీఎస్ పవర్ ఉంది, సిఐ పవర్ ఉంది. పవర్ ఉన్న దాంట్లో ఏమేమి తెలుసా, డబ్బు రాకుండా హ్యాపీనెస్ ఉంటుంది. ఓ జడ్జి గారు ఎంత రెస్పెక్ట్ ఇస్తాం, జడ్జి గారు ఉండాల్సిందే. కాబట్టి అలాంటి జాబ్ తీసుకోండి. ఏంటండి ఈ సాఫ్ట్వేర్, మార్నింగ్ 8కి వెళ్ళి రాత్రి 9 గంటలకు వచ్చి రాత్రి పడుకొని నిద్ర లేకుండా నైట్ మొత్తం పని చేసి డే అంతా నైట్. వాట్ ఈస్ దట్? నా బీటెక్లో ఏం చేస్తున్నా, ఎంబీఏలో ఏం చేస్తున్నారు? ఇంత చదువు, నువ్వు ఎంబీఏ అంటే ఏంది, బిజినెస్ మేనేజ్మెంట్. నీ బిజినెస్ మేనేజ్ చదువుకో, నువ్వు బిజినెస్ చేయకుండా జాబ్ చేస్తావేంటి? బీబీఏ అంటే ఏంది, బిజినెస్ మేనేజ్మెంట్. నువ్వు జాబ్ చేస్తావేంటి? చెయ్యి, అనుభవం కోసం చెయ్యి. కానీ ఇప్పుడు బీబీఏ స్టూడెంట్స్ మొత్తం మ్యాథ్స్ జాబ్సే చేస్తున్నారు. నేను రాంగ్ అంటున్నా. అంటే చదువు చెప్పడం రాదో, చదువు చేయడం రాదో, చదువు తెలుసుకోవడం రాదో, చదవడం రాదో, అంతే కదా. ఇప్పుడు నువ్వు బిజినెస్ మేనేజ్మెంట్ అంటే ఏంది బాస్? హౌ టు మేనేజ్ బిజినెస్ కదా. మళ్ళీ ఏం జాబ్ చేయడం ఏంటి? చెయ్యి, జాబ్ చెయ్యి, అనుభవం కోసం చెయ్యి. కానీ ఎక్కువ చదివిన వాళ్ళకి కూడా, ఎక్కువ చదివేసి టాపర్లకు కూడా కాస్త వీళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండదు అని అంటారు. ఎగ్జామ్స్లోని వీటిలోని బాగా చదివేస్తున్నారు, బాగా టాపర్లు అయిపోతారు. కానీ బయటకు వచ్చి సొసైటీలోని రియాలిటీలో బతికితే మాత్రం వాళ్ళకి మినిమం నాలెడ్జ్ లేదంటారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా సార్? నిజం, మీరు చూసారా? కాదు, అందరు కాదు, కొందరు. అందుకనే నా క్లాసులు వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ మైండ్ కాస్త డిఫరెంట్గా మార్చి, అందుకనే నేను ఒక 160 ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తుంటాను. ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి 160 కాలేజీలు రిపీట్ అవుతుంటే నాకు. ఇప్పుడున్న టాప్ ఇంజనీర్స్, టాప్ వాళ్ళందరూ కూడా ఒకప్పుడు నా దగ్గర నేర్చుకునే వాళ్ళే. అక్కడ చెప్తాను, చేస్తే ఐఏఎస్ కొట్టు, ఐపీఎస్ కొట్టు, జడ్జి చెయ్యి. ఓకే, చిన్న చేయకు. 30,000 శాలరీ, 30,000. అది ఎంత చీప్గా అనిపిస్తుంది అంటే నాకు. అంటే ఇన్నోళ్ళు తిడతారు నన్ను, తిట్టుకున్నా సరే. 60,000 పెద్ద శాలరీ కదా. 60,000 అంటాడు. రోజుకి 2,000. రోజుకి 2,000. హైదరాబాద్లో అడ్డాస్ అంటారు, అడ్డా మీద కూలికి అంత ఇస్తారు. ఏం చదువుకోలే, ఇంట్లో ట్యాప్ ఫిట్ చేసి ట్యాప్ తింపితే ఇస్తారు. ఏసీ రిపేర్ చేస్తే, ఏసీ క్లీన్ చేస్తే 2-4 వేలు సంపాదించుకుంటారు. సో ఆలోచించిస్తే మనీ ఈజ్ దేర్. సో నా యూత్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి, అప్పుడు భారతదేశం డెవలప్ అవుతుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఉన్న రిలేషన్స్ ఏదైతే రిలేషన్షిప్స్ అనేవి ఉంటుంటాయో, అవి విడిపోవడానికి రీజన్స్ ఏమంటారు, చెప్పగలరా మీరు? సైకాలజీ చెప్పలేనండి, అదే మా వృత్తి అది కదా. విడిపోవడానికి కారణం అమ్మ నాన్న. కపుల్స్ విడిపోవడానికి అంతే. అలా ఎలా అవుతుంది సార్? వాళ్ళకి సరిగ్గా పెంచడం కాదు కదా. పిల్లలు ఎలా పెంచాలో తెలియదు కదా. పిల్లలకు మార్కుల కోసం స్కూల్కి వెళ్తాం కానీ మార్పుల కోసం స్కూల్కి వెళ్ళామే. పిల్లలకు చదువు నేర్పిస్తున్నాం కానీ సంస్కారం నేర్పించట్లేదే. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ పీపుల్ 60-70% లాగే ఉన్నారు. ఎక్కడ నేర్పిస్తున్నారు? అమ్మమ్మ అంటే ఎవరు, నాన్నమ్మ అంటే ఎవరు? నేను సింపుల్గా మనం ఇష్టం ఇటు రోడ్డు మీద వెళ్దాం, మనము ఇద్దరం వెళ్దాము. దీని తర్వాత కెమెరా వెనక నుంచి రమ్మని చెప్పండి, 10 మంది యూత్ని అడుగుదాము, భారత రాష్ట్రపతి పేరు అడుగుదాము, గ్యారంటీ 8 మంది పేరు చెప్పారు. 8 మంది పేరు చెప్పారు. మళ్ళీ ఏం చదువుకున్నారు వాళ్ళు? పోనీ అమ్మ నాన్న విలువ తెలుసా? తెలియదే. అమ్మ అంటే ఎవరు తెలుసా? తెలియదే. తాతయ్య తెలియదు, నానమ్మ తెలియదు, సంబంధాలు లేదు, సంబంధ బాంధవ్యం లేదు, చుట్టాలు లేదు, బంధువులు లేదు. ఏమీ చదువుకున్నాడు? దైవభక్తి ఉందా? దేశభక్తి ఉందా? దైవభక్తి లేకుండా దేశభక్తి ఉండాలి. ఎక్కడుంది దేశభక్తి? ఏం తెలుసు? అందుకోసం ఇవన్నీ మార్పులు రావాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాల్సిందే. తప్పెవరిదంటే అమ్మ నాన్నది. ఎక్కువ డివోర్సెస్ అవుతున్నాయి కదా. అమ్మ నాన్న తప్పు అని చెప్తాను కదా. అమ్మ నాన్న తప్పు, అంతే. అమ్మ నాన్న తప్పు. ఎందుకు? ఈ అమ్మాయికి ఎలా కాపురం ఎలా చేసుకోవాలో చెప్పాలి, ఈ అబ్బాయికి చెప్పాలి. నాన్న, ఒక అమ్మాయి వేరే ఇంటి నుంచి మన ఇంటికి వస్తుంది. వేరే ఇంటి నుంచి అంటే ఎవరు వస్తుంది? ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి, వాళ్ళ ఊరును వదిలిపెట్టి, వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి, వాళ్ళ ఇంటి పేరును మార్చుకొని, నీ గురించి, నీ జీవితం గురించి, నీ బతుకు గురించి నీతో పాటు ఉండడానికి, నీతో పాటు ఉండి నీకు అన్నం వండి పెట్టడానికి, నీకు సేవ చేయడానికి, నీ పిల్లల్ని కనడానికి, నీవు ఆరోగ్యం మీద అక్కడ చూసుకోవడానికి. వరకు చెప్పండి, చచ్చిపోయినా కూడా ఫోటో పెట్టుకుని ఏకైక దేవత భార్య. ఎలా చూసుకోవాలి తెలియదా? ఏదో ఉంటుంది, ఓ మాట అంటది, రూలు ఇస్తావా, ఇంకెవరు అంటది. మీకు వచ్చే ఎక్కువ కేసెస్ ఇవేనా? అన్నీ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. వీళ్ళు వస్తుంటారు, కాంటాక్ట్ అవుతుంటారా? చెప్పాను కదా బాస్, వాళ్ళు మనకు ఫోన్ చేసిన దాని ప్రకారం నేను ముందుకెళ్తూ ఉంటాను. ఇప్పుడు అన్నీ కూడా పర్సనల్ కౌన్సిలింగ్ ఆపేసేసాను.
ఓన్లీ క్లాస్లో తీసుకుంటారు. పర్సనల్ ఎక్కువైపోతుంటాయి సార్. పర్సనల్ చాలా ఎక్కువ. ఇంతకుముందు ఒక డివోర్స్ కేసు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేను 98, 96లో సంవత్సరానికి 2-3 వచ్చేది. నేను పాస్ అయింది 87లో సైకాలజీ. నేను అప్పుడు పుట్టే అంతేనా? 87లో. అప్పుడు 96. మీరు 96, నేను 97లో గ్రాడ్యుయేషన్ అది. ఓకే, అప్పుడు సైకాలజీ స్టూడెంట్స్ ఏమన్నా తెలుసా, మెంటల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు. అంటే ఎవరు తీసుకునేవాడు సైకాలజీ. సైకాలజీ అందరూ ఇంగ్లీషు, ఎంఏ ఇంగ్లీషు, ఎంపీలు అవి తీసుకునేవాళ్ళు. నేను సైకాలజీ తీసుకున్నాను. సో అలాంటిది ఇప్పుడు ఇంటికో ఒక మెంటల్ పేషెంట్ ఉండి ఇప్పుడు. కాబట్టి అందుకని ఐఎమ్ క్రియేటింగ్ మోర్ అండ్ మోర్ స్పీకర్స్, మోర్ అండ్ మోర్ ట్రైనర్స్, మోర్ అండ్ మోర్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్స్. పవర్ ఆఫ్ విజువలైజేషన్తో ఎంతోమందిని బాగుపరచవచ్చు. సో అమ్మ నాన్న తప్పు, మీరు చెప్పింది ఆన్సర్, ఇంకెవ్వరిది కాదు. ఇప్పుడు ఒక స్టూడెంట్, మీరు స్టూడెంట్ చాలా 160 కాలేజీల పైన మీరు అందరూ తిరుగుతుంటారు. ఏదో ఒక కాలేజ్లో ఒక స్టూడెంట్ ఇప్పుడు జరుగుతున్న పహల్గామ్ అటాక్ గురించి కానీ, లేకపోతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్, సరే ఎవరిది తప్పు, హిందూది తప్ప ముస్లింది తప్ప అని మిమ్మల్ని అడిగితే, ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ మీద ఏంటి? చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఇక్కడికి వెళ్తే పేరెంట్దే తప్పు. ఎవరైతే వాడిని టెర్రరిస్ట్గా తయారు చేసిన పేరెంట్ తప్పు కదా. వానికి ఎవరిని చంపాలి, ఎవరిని చంపకూడదు, ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేది మనం పెట్టుకుంది. ఓకే, ఇప్పుడు మతం ప్రకారం చంపుతావా, మామూలుగా చంపుతావా, అది నిజంగా జరిగిందా, అబద్ధంగా జరిగిందా, అది మనకు తెలియదు, చెప్తుంటే మనం విన్నాం. ఓకే, కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే మెయిన్గా ఎవరైతే టెర్రరిస్టులుగా మైండ్ వాష్ చేసి పంపించారో అలా చేయడానికి కారణం ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ చదువుకున్న టీచర్లు. అక్కడ తీసుకుందాం. అది మన దేశమో బయట దేశమో మనకు తెలియదు. ఆ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ ఏం నేర్పిస్తున్నారు అక్కడ, అది సెట్ చేస్తే అన్నీ బాగుంటుంది కదా. సెట్ చేయలేదే. వాళ్ళు చెప్పిన మత గురువులు కావచ్చు, వాళ్ళ గురువులు కావచ్చు, వీళ్ళ గురువులు కావచ్చు, ఏదైనా ఏ ఇజం అని కావచ్చు, ఏం చెప్పారు? చంపమని చెప్పారా? చెప్పలేదే. ఏ పుస్తకంలో లేదు చంపని. సో అక్కడ ఏం జరిగింది అనేది మనం ఆలోచిస్తే మళ్ళీ సేమ్ వెళ్తే, ఇప్పుడు టెర్రరిస్టులతో పాటు చదువుకున్న వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు కదా, అందరు టెర్రరిస్టులు అయ్యారా? కాలే కదా, కొంతమంది అయ్యారు. అంటే దాని అర్థమైంది వాళ్ళ అమ్మ నాన్న పెంచిన పద్ధతి వేరు, వీళ్ళ అమ్మ నాన్న పెంచిన పద్ధతి వేరు. సో మెయిన్గా మనం చూస్తే శివ, లోపలికి వెళ్ళి చూస్తే పేరెంటింగ్ ఈజ్ ఏ ప్రాబ్లం. పేరెంటింగ్ కరెక్ట్ ఉంటే అన్నీ కరెక్ట్ ఉంటాయి. అంటే రైట్ సార్, మీరు చెప్పింది రైటే. కానీ ఇప్పుడు ఒక కంట్రీని, ఇప్పుడు పాకిస్తాన్, మీరు తిడతారా? ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది, పాకిస్తాన్ మీరు తిడతారా? ఒక కంట్రీని మీరు తిడతారా అని అడుగుతున్నాను. పాకిస్తాన్ తిట్టాను, పాకిస్తాన్ ప్రజలు నేను తిట్టాను బాస్. ఎందుకు తిట్టాలి? వాళ్ళు కూడా మనుషులే కదా. పాకిస్తాన్ వాళ్ళందరూ చెడవాలేనా? కాదు కదా, సమ్ టెర్రరిస్ట్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడు, మనము సముద్రం ఒడ్డున నడుస్తున్నాం, ఒక చిన్న చిప్ప, దాన్ని ఏమంటారు, ఏరియాలో దొరుకుతుంది కదా, అది దొరికింది, గవ్వ దొరికింది. చూస్తుంటే లోపల నుంచి వచ్చి ఈమె కొట్టింది. అప్పుడు గవ్వని ఏం చేస్తాం? పడేస్తాం, వాటర్ పడేస్తాం. చచ్చిపోయినాయి 10, దాని లోపలికి 10 చీమలు ఉన్నాయి. ఖర్చింది ఎంత? ఒక చీమ కలిసి 10 మంది పనిష్మెంట్ ఇచ్చాను. అందుకని పాకిస్తాన్లో అందరూ చెడ్డవాళ్ళు కాదు. పాకిస్తాన్లో కొంతమంది కావచ్చు, ఇండియాలో అందరూ చక్కగా ఉన్నారా? మన దగ్గర కొంచెం ఉండేదా? అలాంటి అక్రమాలు జరగలేదా మన దగ్గర కూడా? కాబట్టి దానికి వ్యవస్థను మార్చగలగాలి. అంతేగాని ఏ దేశం చెడ్డది కాదు, అన్ని దేశాలు మంచియే. అన్ని దేశాలు మంచియే, అక్కడ కొంతమంది చెడుతో చెడ్డ పేరు వస్తుంది. కానీ ఇప్పుడు వార్ జరిగితే ఇక్కడ ప్రజలు చనిపోతారు, అక్కడ ప్రజలు చనిపోతారు కదా. మరి మొత్తం ఏం చేయలేని వాళ్ళు కూడా చనిపోతారు కదా. వార్ కరెక్టా? అంతే కదా, వార్ కరెక్ట్ కాదు. కానీ అవసరమైతే మన శ్రీకృష్ణుడు చెప్పాడు, అవసరమైతే యుద్ధం చేయమని చెప్పాడు కదా. అవసరమైతే యుద్ధం చేయమని చెప్పాడు. చేతగానిలాగా ఉండకూడదని చెప్పాడు. అవసరమైతే యుద్ధం చేయాల్సిందే. అప్పుడు నేర్చుకున్నాము, ఇప్పుడు కూడా నేర్చుకోవాల్సింది అది. సరే, అప్పట్లో యూత్కి లైక్ మా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ అనేది ఈ జనరేషన్లో మంచిగా అవసరం, అది మెయిన్ అన్నాను. కానీ ఇప్పుడు ఉన్నలాగా చాలా పేషెన్స్ చాలా తక్కువ కదా సార్. పేషెన్స్ తక్కువ, ఏ పనైనా ఇది కాకపోతే అని ఇలా షిఫ్టింగ్ తెలియదు, ఇలా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తెలియదు వాళ్ళకు. దెబ్బ తగిలిందని తెలుస్తుంది. ఆ దెబ్బ తగిలిన తర్వాత వెనక్కి తిరిగి రాలేరు వాళ్ళు. ఓకే, వెనక్కి తిరిగి రాలేరు, ముందుకు పోలేరు, ఇరికిపోతారు. అందుకోసమే ఒక సినిమాలో ఎన్టీ రామారావు గారు పాడబడదు, ముందు చూపు లేని వాడు ఎందురకు కొరగాడు, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అన్నాడు.
శ్రీకృష్ణ తులభారము రాయబారము ఎగ్జాక్ట్లీ. ఓకే, ఏంటంటే మత్తు వదలం అంటే ఇది ముందు చూపు ఉండాలి మనకు. దానికోసమే మా క్లాస్ ఉంటుంది, గోల్ సెట్టింగ్ అని క్లాస్ చెప్తాం, పవర్ ఆఫ్ విజువలేషన్ క్లాస్ చెప్తాం. ఎలా ఉండాలి, నీ గోల్ కోసం నువ్వు పని చేస్తే నీ గోల్ చేరుకుంటావు, నీ గోల్ కోసం నువ్వు పని చేయకుంటే గోల్ ఉండని పని చేస్తావు. సో ఎంజాయ్ చేయదన్న యూత్ షుడ్ ఎంజాయ్. అందుకని నేను చెప్తాను తెలుసా, యూత్ అందరికి 3 ఫార్ములా చెప్తాను. 7, 8, 9. 7 గంటలు పడుకో, 7 గంటలు నిద్రపో, 8 గంటలు చదువుకో, 9 గంటలు ఎంజాయ్ చేయి. స్టూడెంట్స్కి అయితే, ఎంప్లాయీస్ అనుకో 7 గంటలు పడుకో, 8 గంటలు పని చేయి, 9 గంటలు ఎంజాయ్ చేయి. ఐఎమ్ గివింగ్ మోర్ టైం ఫర్ ఎంజాయ్మెంట్. 8 గంటలు సరిగ్గా పని చేయకుండా 9 గంటలు ఎంజాయ్ చేస్తే నేరస్తున్నాయి. 8 hours ఇచ్చారు కదా చదువుకోవడానికి, 8 hours చదువుకో, 7 hours పడుకో, 9 గంటలు ఎంజాయ్ చేయి. ఇష్టం ఏం చేస్తూ ఈ 9 గంటలు ప్లస్ 8 గంటలు ఎంజాయ్మెంట్ చేస్తాడు. తర్వాత ఏమవుతుంది, పని చేద్దామన్నా పని దొరకదు, స్కిల్ ఉండదు, ఇంగ్లీష్ రాదు, ఒక్క ముక్క రాదు నోట్లోంచి, కమ్యూనికేషన్ లేదు, చినిగిపోయిన బట్టలు, ఏదో అది టాన్ జీన్స్ ఆ జుట్లు, పిలక జుట్లు, 4 కట్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. మీకు ఎవడే వాడిని కానిది. ఎంజాయ్ చేయి, నవ్వుతాను ఎంజాయ్. ఇప్పుడు నేను నా పిలక జుట్టు పెట్టుకుంటే నన్ను విచిత్రంగా అంటారు, నువ్వు పెట్టుకో, కానీ నేర్చుకో. ఎలా నేర్చుకో, అందరికన్నా ముందు నేర్చుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంది ఫేమస్ చెప్పండి, ప్రస్తుతం ట్రెండింగ్లో ఏముంది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ నేర్చుకుంటే నెలకు ₹1,00,000 సంపాదించుకోవచ్చు. ఇప్పుడు వచ్చింది. నేను చెప్తాను, ఒక 20 రోజులు 30 రోజులు నేర్చుకొని 2 నెలలు ప్రాక్టీస్ చేస్తే 4th month నుంచి ఐ విల్ షో హిమ్ 1 lakh, మినిమం 1 lakh. మొబైల్ ఉంటే చాలు, మొబైల్ ఉంటే చాలు, మనం వాడుకోవచ్చు, ఎంత వాడుకోవచ్చు. టైం ఉంటే చూపిస్తాను ఇప్పుడు మీకు, ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ నీకు. అది వాడుకోమే. నాకు అవసరం 63 ఏళ్ళ వయసులో రోజు మార్నింగ్ 6 గంటలకు నేర్చుకుంటున్నా క్లాసు, డబ్బులు కట్టి నేర్చుకుంటాను, ఫ్రీగా ఇస్తాను, అదే సంగతి అనుకోండి, నేర్చుకుంటాను. ఎందుకు, ఐ షుడ్ నాట్ బి అప్డేటెడ్ ఉండాలి. నా ప్రజెంటేషన్స్ అవసరం, ఇప్పుడు నాకు ఏ టూల్స్ నేర్చుకుంటున్నాను. ఏది రాదు సార్, జాబ్ ఉందా అంటే జనాలు అప్డేట్ ఎలా అంటే జనరేషన్ పరంగా లైక్ బ్యాడ్ వేకి అప్డేట్ అవుతూ ఉంటారు. అవుతారు, అప్పుడయ్యారు, ఇప్పుడు అయితేనే ఉంటారు. మంచి వాటికి అప్డేట్ అవ్వమంటే ఎవరు అవ్వరు. సార్ నాకు మీ వాచ్ చూస్తే ఒకటి, నాకు అబ్జర్వ్ చేస్తుంటే మీ వాచ్ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మీ వాచ్ కానీ పెన్ పాకెట్, అది పెన్నే కదా సార్? పెన్నే. ఇప్పుడు జనాలు నార్మల్, నేను కూడా వాచ్ పెట్టుకున్నాను, టైం చూడను, వాచ్ పెట్టుకుంటాను, ఫోన్లో చూస్తారు. మీరు మీ టైం ఎక్కడ చూస్తారు, ఎందులో చూస్తారు? 99% వాచ్ చూస్తా. 99%, ఎందుకంటే 5 నిమిషాలు ఎక్కువ ఉంటుంది అది. ఓకే, 5 నిమిషాలు ముందు ఉంటుంది. ఓకే. ఇప్పుడు మొత్తం వాచెస్ ఓన్లీ ఫ్యాషన్ కోసం పెడుతున్నారు, టైం కోసం పెడుతున్నారు. లైక్ అంటే దీని మీద ఏమైనా చెప్పాలనుకుంటున్నారు నార్మల్గా? అంటే ఏదేమైనా అవని ఇప్పుడు ఉన్నది అంటే ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఏదైనా అవతల వ్యక్తి మనలో, మన బాడీ మీద ఏమున్నాయి చూస్తారు గనక పెడుతున్నారే తప్ప, దానివల్ల మనకి ఏం అవసరమా, దీనివల్ల మనకి ఏం అవసరం, ఉపయోగపడుతుంది అనేది ఏది ఎవరు పెట్టండి. ఇప్పుడు నేను జాకెట్ వేసా, ఈ టీషర్ట్ వేసా, ఈ ప్యాంట్ వేసా, షూ వేసా, ఎవడో చూడాలని వేసా, ఈ రింగ్స్ పెట్టింది ఎవరు చూస్తారని, లేకపోతే మన మంచి కోసం అని పెట్టి, అంతేకాదు. అంటే మనం బేసిక్గా బ్రతుకుతుందంతా పక్కోడు మన చూసి మన గురించి మాట్లాడుకో, లేకపోతే పక్కోడు కనిపించాలనే చేస్తున్నామే తప్ప మన కోసం మనం ఏది చేయట్లేదు అనేది నా పాయింట్. అది 100% కరెక్ట్ కాదు. నీకోసం నువ్వు చేసుకో, నీ ఇప్పుడు ఇది మా నాన్న అమ్మ గురించి, నా మామ గురించి చెప్పాను కదా, ఇది నా కూతురు ఇచ్చింది నాకు. తన ఫస్ట్ మంత్ శాలరీ 3,40,000. ఫస్ట్ మంత్ శాలరీ 3,40,000 అక్కడ పనిచేసింది, పంపించింది అక్కడ నుంచి ఏదో మొదలు పెట్టాను. నా డాటా గుర్తు చేసి అయిపోయినాను. సో షీ లవ్స్ మీ సో మచ్. ఫస్ట్ మంత్ శాలరీ ఇంకెవరికైనా ఇస్తారు కదా, నాకు వాచ్ కొనిపోయి, ఎందుకు నా అమ్మ వాచ్ అంటే, ప్రతిరోజు నేను చేతి మీద నేను ఉండాలి డాడీ, ఐ లవ్ ఇట్ కదా. ఓకే, అది నన్ను గుర్తు చేసి అయిపోయినాను. అంటే కూతురు ఇచ్చారు కాబట్టి పెట్టుకున్నారు, టైం కోసం కాదు. టైం చూస్తుంటాను, అంతకుముందు వేరే వాచ్ ఉండేది, ఓ డొక్కు వాచ్ ఉండేది, అప్పుడు కూడా ఉండేది. అందుకని మేము పాత జనరేషన్ కాబట్టి వి యూజ్ దట్ ఆల్సో. ఓకే, అంటే మనము ఎలా ఉండాలంటే ముందుకు వెళ్తున్నప్పుడు కాస్త మారుతూ వెళ్తుండాలి. ఓకే, ఆ మారడం లేకుంటే, అంటే మళ్ళీ చెప్తున్నా, మారడం లేకుంటే మార్పు చేత మార్చబడతావు. దాని ఇంగ్లీష్ ఏం చెప్తుంది తెలుసా, ఇఫ్ యూ డోంట్ చేంజ్ విత్ చేంజ్ విల్ చేంజ్ టు చేంజ్, బెటర్ చేంజ్, అదర్ చేంజ్ విల్ ఎక్స్చేంజ్. ఓకే సార్, చేంజ్ విల్ ఎక్స్చేంజ్ అంతే. నువ్వు మారుతూ ఉండాలి బాస్, మారుతూ ఉండాలి. ఎంత ఫాస్ట్ వస్తుంది బాస్ కొత్త టెక్నాలజీ, అది నేర్చుకోవట్లేదు మన స్టూడెంట్స్. పైన వస్తువులు అని చెప్పావు కదా, అవసరమే,
నేనేం చేస్తాను తెలుసా, నేను సంపాదించింది 33% నా కోసం ఖర్చు పెట్టుకుంటా. నా కంఫర్ట్ కార్, నా కంఫర్ట్ డ్రైవర్, ఐ ఎంజాయ్ మై లైఫ్. 1,00,000 రూపాయలు సంపాదిస్తే 33,000 గంపా నాగేశ్వరరావు అనే మనిషి ఖర్చు పెట్టుకుంటాడు. ఒక 33,000 నా కుటుంబానికి ఖర్చు పెడతాను. నేను, నా భార్య, నా పిల్లలు, మా నాన్న కావచ్చు, ఎవరు మా ఇంటి వాళ్ళ గురించి ఖర్చు పెడతాను. ఒక 33,000 నా ఫ్యూచర్ కోసం పెట్టుకుంటాను. నా ఫ్యూచర్ ఒక 10 ఏళ్ళ తర్వాత ఎవడు చూస్తాడు తెలియదు కాబట్టి ఎందుకనే మంచిది. 33,000 ఎంత మిగిలింది? 1,000 మిగిలింది. ఆ 1,000 దానం చేస్తా. దానం చేయకుంటే దానం కరెక్టా? దానం చేయకుంటే 99 వేస్ట్ కాదు సార్. దానము 1,000 రూపాయలు మీరు దానం చేస్తున్నారు అంటే అవతల వ్యక్తిని నువ్వు పని చేయకరా, నేను మీకు దానం చేస్తూ ఉంటారు, దానం చేసే మనుషులు ఉన్నారు. అవసరం అర్హత ఉన్న వాళ్ళకి దానం చేయాలి, తప్పేం లేదు. ఎందుకు సార్ ఇప్పుడు ఎందుకు చేయొద్దు? నేను గుడికి వెళ్ళి పంతులు దానం చేస్తానండి. పంతులకు దానం 100% ప్రతి ఒక్క దానం తప్పు అని నేను అట్లా బిచ్చపోయి దానం చేయను, నేను రోడ్డు మీద దానం చేయను. నేను మాట్లాడుతున్నా వాటర్ బాటిల్ ఇస్తాను, కావాలంటే వాటర్ బాటిల్ ఇస్తాను ఒకటి. అంటే ఐ నెవర్ గివ్. ఓకే. ఇంపాక్ట్ ఫౌండేషన్స్ అనే దాన్ని నేను స్థాపించాను. ఒక 7,000 మంది ట్రైనర్స్ అలాంటి వాళ్ళు తయారు చేశాను. అవును, తెలిసింది. మేమందరం గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఉచితంగా క్లాసులు ఇస్తుంటాం. ఓకే, నేను కూడా వెళ్తా ఉంటాను. అప్పుడు ఏం చేస్తాను తెలుసా, గవర్నమెంట్ స్కూల్ ఎవరు చదువుతారు తెలుసు? ఎవరు చదువుతారు? మిడిల్ క్లాస్. మిడిల్ కాదు, పేదవాళ్ళు కూడా కాదు, నిరుపేదలు. ఏమాత్రం సంవత్సరం ప్రైవేట్ స్కూల్ చదివిస్తారు. అటువంటి స్కూల్స్కి వెళ్తేప్పుడు ఐ డోంట్ గో ఎంప్టీ హ్యాండ్స్. ఎంప్టీ హ్యాండ్స్ లేకుంటే చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, బుక్స్ కానీ అలా తీసుకెళ్తాం. నాకు ఎంతో తృప్తి ఇస్తుంది. నాకు అది దానం కాదే, దాన్ని దానం అంటే అనుకో. నేను సపోర్ట్ అను, ఓకే, డొనేషన్ అను, ఐ విల్ జస్ట్ గివ్. అలాగే అది కూడా ఉంటుందే. నేను కాదు, అలా ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి అందరితో ఇప్పిస్తూ ఉంటాను. ఐ లవ్ దట్. ఆ 1,000 రూపీస్ కనుక మార్కెట్కి వెళ్ళకుంటే, 1,000 రూపీస్ బయటకు వెళ్ళకుంటే 1%, 99% వేస్ట్. అర్హులకు అని చెప్పిన, అర్హులకు దానం చేయాలి, తప్పేం లేదు. అనర్హులకు చేయొద్దు. బాగా ఉంటుంది దానికి, అది ఆ పథకం ఈ పథకం గవర్నమెంట్ పథకం, ఇంట్లో మంచిగా తింటూ ఉంటాడు అని చేస్తే నేరమే. అది అర్హులకు ఇవ్వాలి, తప్పేం లేదు. నవ్విటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, అది మన సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్నాం. సాటిస్ఫాక్షన్ కాదు. ఇప్పుడు నా దగ్గర గ్రూప్ ఉంది శివ, అవసరానికి 100 అని గ్రూప్ పెట్టినా. దాని పేరు అవసరానికి 100 దాని పేరు. నేను ఒక గ్రూప్ స్టార్ట్ చేస్తే 1000 మంది మ్యాక్సిమం 50 నిమిషాలు చేరుతారు. మ్యాక్సిమం 50 నిమిషాల్లో 1000 మంది నిండుతారు. ఎందుకంటే నేను పెట్టింది రైట్ అని అంతమంది నా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి. ఓకే, అవసరానికి 100 అని పెట్టి ఏం చేసింది తెలుసా, ఎవరైనా ఇబ్బందులు ఉంటే నాకు ఫోన్ చేస్తారు కదా, సార్ నాకు ఇబ్బంది ఉంది, నేను డబ్బు దానం చేయ. ఓకే, నేను చిన్న కంపెనీ పెట్టుకుంటా అంటే, చిన్న విషయం పెట్టుకుంటా 25,000 ఇస్తా. 25,000. ఈ రకంగా రీసెంట్లీ కంబం దగ్గర CUMBM కదా, అక్కడ నుంచి ఓ చిన్న ఊరు పేరు నాకు అసలు గుర్తు రావట్లేదు. అక్కడ నుంచి తండ్రి ఓల్డ్ అయిపోయాడు, తల్లి ఓల్డ్ అయిపోయింది, కొడుకు ఏదో ఊరికి వెళ్ళిపోయాడు ఎక్కడికో, కూతురు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇతను రోడ్డు మీద పేపర్లు ఏరుకొని పేపర్లని కలెక్ట్ చేసి అమ్ముకుంటున్నాడట, అమ్ముకొని బతున్నాడు. ఆ ఊర్లో ఎవరో ఫోన్ చేశారు, సార్ మీ గ్రూప్లో నేను కూడా మెంబర్ సార్, ఈ ఊరు అతనికి సపోర్ట్ చేద్దామని. దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రీసెంట్లీ. అతను ఏం చేస్తాడు అని అడిగాను. అలా వెళ్ళి అడిగారు, ఏం చేస్తామంటే, ఏదో ఒకటి చిన్నది పిండి మర పెట్టించండి బాబు, నేను బతుకుతానని చెప్పాడు. ఓకే, ఎంత అవుతుంది? 25,000 అవుతుంది పిండి మర. ఆ ఫోటోలు తీసాము, ఆ తాత ఫోటోలు తీసాము, పెట్టాము. ఇతనికి పిండి మర కావాలట, మనిషి 100 ఇస్తాడు. నా 100 ఫస్ట్ కొట్టాను. ఎవరి ఈ మధ్యవర్తున్నాడు కదా, అతనికి పంపించాను. మ్యాక్సిమం ఒక 17 నిమిషాలండి, 17 మినిట్స్ ఐఎమ్ టాకింగ్. ఒక మ్యాక్సిమం 25 మినిట్స్ అయితే అంతే. 25,000 250 మంది చేశారు, అయిపోయింది. అక్కడ నిలబడదు కదా, నేను ఇచ్చింది 100నే. సో ఈ రకంగా ఇన్స్పిరేషన్తో ఇప్పుడు ఆయన పిండి మర అనిపించుకుంటున్నాడు, హ్యాపీగా వస్తుంది. మళ్ళీ మా ఎక్స్పెక్ట్ చేయమ్మా తిని ఎలా ఉండవు. ఈ రకంగా చేయాలి. చేస్తే నేనే 25,000 కొనిచ్చాను అనుకోండి, సరిపోను. నేను 10 మందిని కలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. పుణ్యం, అదే సినిమాలో పుణ్యం నాకు ఒక్కడికే ఎందుకు, మీ అందరికి కూడా కావాలి కదా, నేను ఒక్కడనే మంచివాడు అవ్వడం ఎందుకు, మీరందరూ మంచివాళ్ళు అవ్వాలి. ఇప్పుడు లయన్స్ క్లబ్లో ఉన్నాను నేను. ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చే ముందు మాకు బోర్డు మీటింగ్ జరిగింది. బోర్డు మీటింగ్లో ఏం చేద్దాం ఈ మంత్ సర్వీస్ అని నిర్ణయం తీసుకున్నాం. మనిషి కూడా చెప్పారు, ఏమన్నా తెలుసా, వీధి చుట్టుముట్టు నిలబడి చాలామంది చిన్న చిన్న వెండర్స్కు ఎండలు తగులుతుంది కదా, చిన్న గొడుగు ఇప్పిద్దామని అక్కడ నిర్ణయం తీసుకున్నాం. 1,300 రూపాయలు ఇది గొడుగు, ఒక గొడుగు. మా పేరు కూడా రాదు, వాళ్ళ లయన్స్ క్లబ్ లోగోతో. మేము మాట్లాడిన 5 రూపాయల ప్రతి ఒక్కరు, సార్ నేను 2 గొడుగులు ఇస్తాను, నేను 3 గొడుగులు ఇస్తాను, 25 గొడుగులు తయారైపోయినాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్. 25 గొడుగులు మా క్లబ్బే ఇస్తుంది. అట్లా మాలాంటి క్లబ్బులు 50 క్లబ్బులు ఉన్నాయి. 50 × 25 ఎంత సార్ గొడుగు?
1300 రూపాయలు. 1300. పెద్ద ఉంటుంది, పెద్ద గొడుగు ఉంటుంది, చిన్నది కాదు, పెద్ద గొడుగు ఉంటుంది, రాడ్ ఉంటుంది, అది వాళ్ళు పెట్టుకుంటారు, ఏదో అమ్ముకుంటారు పాపం. మీరే కండక్ట్ చేస్తున్నారా సార్? ఇలాగే చేస్తాం. ఇలాంటి ఏది నీడ్ బేస్డ్ బాస్. ఓకే సార్, నా తరపు నుంచి ఒక 5 గుడుగులు ఇస్తాను సార్. నీడ్ బేస్డ్ టక్కటక్కడికి ఇస్తూ ఉంటాం అంతే. Okay. ఏం చేస్తాం తెలుసా, అప్పుడు లాస్ట్ టైం కార్ట్లు ఇచ్చాం. ఓకే, కొంతమంది అమ్మాయిలకు బైసికల్స్ ఇచ్చాం లయన్స్ క్లబ్ నుంచి. అమ్మాయిలు స్కూల్స్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదా, పేద అమ్మాయిలు, గవర్నమెంట్ స్కూలే ఇవ్వం, గవర్నమెంట్ స్కూల్ ఉంటారు నిరుపేదలు. లయన్స్ క్లబ్ ఇస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఓకే సార్, దాంట్లో నేను వన్ ఆఫ్ ది లీడర్. దాంట్లో ఇందాక 5 అన్నాను కదా, కాదు 6 గుడుగులు నేను ఇవ్వండి. నా తరపు నుంచి నేను ఒక ఇవ్వండి, మీ పేరు కూడా వద్దాం మీరు. ఓకే, నా పేరు ఏం అవసరం లేదు సార్. అంటే గొడుగులు కాజ్ మంచిది, అంటే ఎండ గొడుగులు మీ చేతితో ఇవ్వండి, మీకు ఇస్తాము, మీ చేతితో వాళ్ళకి ఇవ్వండి. దాని సార్ తప్పకుండా నేను దానికి ఎలా చేయాలి ఏంటంటే ప్రాసెస్ చేస్తే నేను తప్పకుండా 5 గొడుగులు ఇస్తే మనం లాస్ అవుతామా? ఏం లేదు, అది అట్లా దానం చేయాలి. దానం ఎప్పుడు చేయాలి తెలుసా? 4 పాయింట్స్ ఉంటుంది శివాయినం. ఫస్ట్ నా హెల్త్ చూసుకోవాలి. రెండోది నా వెల్త్ బాగా సంపాదించాలి, పిచ్చి సంపాదించాలి న్యాయంగా ధర్మంగా. మూడోది నా ఫ్యామిలీ, నా కుటుంబం బాగుండాలి. నాలుగోది సేవ. ఈ 3 తర్వాత సేవ చేయాలి. నా హెల్త్ బాగుండాలి, నా వెల్త్ బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి. ఇవన్నీ బాగున్నాక సేవ చేయాలి. ఈ 3 బాగున్నాక సేవ చేయకుంటే నీ బతికే వేస్ట్. బతికే వేస్ట్ వాళ్ళది. సేవ అంటే ఈ రకంగా సేవ. ఓకే సార్, మీకేం సపరేట్ ఎన్జిఓస్ లైక్ అలా ఏమైనా ఉన్నాయా? ఇంపాక్ట్ గంపా నాగేశ్వరం అంటే ఇంపాక్ట్ ఫౌండేషన్. ఫౌండేషన్ ఫౌండర్ ఆఫ్ ఆర్గనైజేషన్ 96లో స్టార్ట్ చేసాము. మేము ఏం డొనేషన్ చేస్తుంటాం తెలుసా? ఇవి గొడుగులు కాదు, ఓకే, ఇవన్నీ లయన్స్ క్లబ్ నుంచి చేస్తుంటాం. అక్కడ నైపుణ్య దానం చేస్తుంటాం. ఓకే, చెప్పాను కదా, స్కూల్స్కి వెళ్ళడము, తయారు చేయడము. యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ బీన్ యూజ్లెస్. యూత్ మొత్తం ఇంపాక్ట్ అంతా యూతే. వాళ్ళని మార్చడమే, రుద్దడమే. వాళ్ళు మార్చడమే మీ పని. మారోడు మారుతాడు. సార్ యాక్చువల్లీ ఒక పాయింట్, నాకు ఇలా ఒక ఫ్రెండ్కి నేను ఇలా మోటివేషనల్ స్పీకర్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే నాకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. లైక్ విలేజ్ కల్చర్ని ఫాలో చేస్తే బ్యాక్వర్డ్ అంటారు నార్మల్గా. లైక్ సిటీ కల్చర్ని కానీ మనం పాటిస్తుంటే మోడర్న్ కల్చర్, పార్టీస్ కల్చర్ అంటే ఈ టైపు ఏంటి వెస్ట్రన్ అని ఈ టైప్ అంటుంటారు. లైక్ కల్చర్కి డెఫినేషన్ ఎవరు డిసైడ్ చేస్తారు అనేది అన్నోడు పిచ్చోడు. ఎందుకంటే సిటీలో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు? విల్లాలో, ఫామ్ హౌస్లో. ఎక్కడ ఫామ్ హౌస్ అంటే ఏంది? ఊరవుతలే. అంటే ఇదంతా ఏంటంటే సోఫిస్టికేటెడ్. ఇది ఉండాలి, అది ఉండాలి. కానీ అది మీరు చెప్పింది ఊరండి. నేను ఊర్లో పుట్టినవాడిని. ఓకే, ఇక్కడికి వచ్చాము. మన ఊరంటే చాలా ఇష్టం నాకు. ఓకే, ఊర్లో ఉండడం ఇష్టము. కాకుండా ఇక్కడ పరిస్థితి ప్రకారం ఇక్కడ ఉండాలి, అక్కడ పరిస్థితుల్లో అక్కడ ఉండాలి. నేను 2 కావాలంటే కుదరదు. ఓకే, ఊరికెళ్ళినప్పుడు ఊరులాగా ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఇక్కడుండి ఊరులాగా ఉంటే కుదరదు, అక్కడ ఉండి సిటీ లాగా ఉంటే కుదరదు. కాలమాన పరిస్థితి ప్రకారం మారుతూ ఉండాలి. ఇప్పుడు ఊర్లు కూడా మీరు అన్నట్టుగా అలా లేవు, అవి కూడా సాఫిస్టికేట్ అయింది. నేను చిన్నగా ఉన్నప్పుడు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1973, 72, అప్పుడు 8th క్లాస్ ఉన్నాను. ఓకే, మా ఊరికి ఒక కారు వస్తే వెళ్ళి టచ్ చేసేవాళ్ళం. పిల్లలందరం వెళ్ళి టచ్ చేసేవాళ్ళము. నేను టచ్ చేస్తే ఆ డ్రైవర్ వచ్చేవాడు, అంటే పరిగెత్తి ఫ్రెండ్స్ అని. నేను టచ్ చేసినాను, టచ్ చేయలేదు. ఇప్పుడు టచ్ కాదు, BMW ఉన్నప్పటికీ ఏరేస్తాడు ఊర్లో. ఇప్పుడు నేను మా ఊరు ఇక్కడ నుంచి 60 kilometers అండి. ఒకప్పుడు ఊరండి, ఇప్పుడు ఏంది ఆల్మోస్ట్ అది ఎలా అయిపోయింది ఊర్లని. మా ఊర్లో 20-30 కార్లు ఉంటాయి. మీది నిజామాబాద్ సైడ్? నిజామాబాద్ సైడ్ కాదు, కరీంనగర్ సైడ్. రీసెంట్లీ నిజామాబాద్ సైడ్ అందరూ పొలాలు కూడా కార్లు. షామీర్పేట అని ఉందండి, ఇక్కడ చెరువు ఉంటుంది. అక్కడ నుంచి వెళ్తే ఒక 6 kilometers కేశవరం అనే గ్రామం అది. ఇక్కడ 75 వరకు ఉన్నారు. 76, 77 వచ్చేసిన హైదరాబాద్కు. బతకలేక సార్. అంతే. అప్పుడు ఏం లేదండి, అప్పుడు వాటర్ ఫెసిలిటీ లేదు, ఏం లేదు. మా నాన్నగారు మొత్తం ల్యాండ్ అంతా అమ్మేసుకొని హైదరాబాద్కి వచ్చేసాడు. అప్పుడు లేకుండా. ఇప్పుడు రిచ్ ప్లేస్, రిచ్ పీపుల్, రిచ్ ప్లేస్. బికాస్ అంత రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది కదా. మీరు రియల్ ఎస్టేట్ చేస్తుంటారా? క్లాసులు చెప్తా ఉంటా. ఎంతోమంది నిలబెట్టాను. ఓకే, నెలకు ₹1,00,00,000 సంపాదించే నాకు తెలిసిన 60 మంది ఉన్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా నెలకు ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు ఒక 60 మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే. నెలకు ఎంతమంది ఉన్నారు? వేలాది మంది చెప్పాను రియల్ ఎస్టేట్ వాళ్ళకు. సార్ ఇప్పుడు ఇంకొక పాయింట్, ఇప్పుడు యూత్కి ఒక కన్ఫ్యూజన్ ఉంది. లైఫ్ ఫర్ ప్యాషన్, సెటిల్ ఫర్ అంటే ఈఎంఐస్ పెట్టుకొని సెటిల్ అవ్వాలి, ఈఎంఐస్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి, అంటే ఈ రెండింటికి ఎలా బ్యాలెన్స్ చేయాలో కొంతమందికి తెలియదు. కరెక్ట్.
దాని గురించి ఏం పాయింట్ చెప్తారు? అప్పు చేయడం మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ అప్పు ఫ్యూచర్ కోసం చేస్తే మంచిది, ఖర్చు కోసం చేయకూడదు. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 87లో ఒక ఆర్గనైజేషన్లో పనిచేశాను. ఆవిడ ఒక పెద్ద మనిషి సమీఖాన్, పేరు కూడా మర్చిపోలేను. ఆయన ఏం చెప్పాడంటే, బేటా ఆప్లో జో కామ్ కర్తేనా తనఖా మిల్తా, శాలరీకి దొరుకుతాయి కదా, ఎవ్రీ మంత్ ఇంటికి వెళ్తేప్పుడు ఒక తులం వెండో ఒక 2 గ్రాముల బంగారం ఏమని చెప్పాడు. దోస్ డేస్ ఓన్లీ సమ్ 2800 ఒక తులం ఉండేది. ఓకే, ఈయన దగ్గర బంగారం చెప్తున్నాడు, వెండి కొనమంటున్నాడు, అర్థం కాలే. కానీ నేనేం చేసింది తెలుసా, ఒక పెద్ద మనిషి చెప్పిందంటే ఏదో ఉంటుంది. నేను అప్పటి నుంచి అక్కడ జాబ్ చేసేంత వరకు ఎవ్రీ మంత్, ఎవ్రీ 6 నెలలకు 3 నెలలకు సిల్వరో వెండో ఏదో ఉండిపోయి నా భార్యకి చేశాను. నా పక్కనోడు ఏమని తెలుసా, వీనికి వెండి దిగున ముందురా కొనొద్దురా అని చెప్పింది. వాడు కొనలే, నేను కొన్నాను, నా బిడ్డ పిల్లకి ఇచ్చేసాను, హ్యాపీ ఉంది. ఓకే, ఇంకో మాట అన్నాడు, ఆయన మహానుభావుడు. ఎవ్రీ ఇయర్ నాకు ఇన్సెంటివ్స్ వచ్చేదండి. మీకు శాలరీ కాక ఇన్సెంటివ్ నాకు తెలియదు, శాలరీ కాక ఇన్సెంటివ్స్ వచ్చేది హ్యూజ్, మంచిగా 60,000 70,000. ఆ టైంలో 60,000 పెద్ద మనీ బాస్. ఓకే, ఆయన ఏమన్నా తెలుసా, ల్యాండ్ ఖరీదు అని చెప్పాడు, బంగారం కొనమని చెప్పాడు, కొద్దిగా ఎవ్రీ ఇయర్ చిన్న ల్యాండ్ కొనుక్కోరా అని చెప్పాడు. పక్కోడు ఏమన్నా తెలుసా, ఈయనకి రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఉందని చెప్పాడు. ఇంకో పక్క ఉంటారు కదా, చెడగొట్టేవాడు ఉంటాడు కదా, వాడు కొనలే, నేను కొన మొదలుపెట్టాను. ఐఎమ్ రిచ్ టుడే ఓన్లీ బికాస్ ఆఫ్ దోస్ డేస్ ఐ పర్చేస్డ్. ఆయన మాటిన్నాను, పెద్దల మాటిన్నాను. ఒకసారి ఒక ఫ్లాట్ కొనడానికి బాస్, నాకు ఫ్లాట్ అంటే ఎందుకు ఇష్టం అంటే, అన్నీ ఎవరో అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి. ఓకే, ఇల్లు కట్టుకోవాలంటే నేను కట్టుకునేవాడిని, కట్టుకోలేదు ఇంతవరకు. నేను ఓన్లీ ఫ్లాటే 5-6 ఫ్లాట్స్ కొన్నాను. ఆ ఫ్లాట్ ఉన్నప్పుడు ఏమైంది తెలుసా, కొన్నప్పుడు ఎప్పుడు డబ్బు నా దగ్గర ఉండదు శివ. ఒక ₹1,00,00,000 ఫ్లాట్ కొనాలంటే 50 లక్షలు 40 లక్షలు ఉండేది, మిగతా ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ ఈయన అడిగాను, సరే ఏం చేయాలంటే, ఇల్లు కొనాలన్నా ల్యాండ్ కొనాలన్నా అప్పు చేయాలి నాన్న అని చెప్పాడు. అంటే ఇంటికి అప్పు చేసినా తప్పులేదు. వీడేం చేస్తాడు, ఎంజాయ్మెంట్ చేస్తున్నాడే. ఓ ఫోన్ కొనడానికి ఏమైంది, అవసరం లేదు కదా. ఫోన్ కొన్నప్పుడు ₹1,30,000 అమ్మితే ఎంత వస్తుంది, 10,000 రాదు. అదే ₹1,30,000 పెట్టి ఓ ల్యాండ్ కొను, ఎదురు కొను కావాలంటే దాని వ్యర్థ పెడుతుంది. ఓ షేర్స్ కొని, మంచి స్ట్రాంగ్ షేర్స్ కొను, దాని వ్యర్థ పెడుతుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్ అంతా పడిపోయింది, ఇది కొనే టైం. ఒక 5 ఏళ్ళ తర్వాత ఆలోచించు ఎప్పుడు ఉంటుందో. కొని అమ్మొద్దు ఎక్కడెక్కడగా, ఇప్పుడు కొని పడేసి మంచి టాప్ కంపెనీస్ కొనేసి పరిగేటప్పుడు 5 ఏళ్ళ తర్వాత ఓపెన్ చేయి, 5 టైమ్స్ పెడుతుంది. అలా షేరు. పనికిరాని బట్టలు కొనడానికి కూడా ఆఫ్టర్ ఆల్ ఈఎంఐ చేస్తున్నారు. కార్లు కొనడానికి ఈఎంఐ అవసరం లేదండి. అవసరం లేదంటారా? అవసరమా అసలు? కారు అవసరమా నీకు? ఉండాలి కదా సార్. ఎంత ఏ కారును ఎవరింటి ముందు ఆపుతాను అంటే నేను వద్దట్లేదు. కారును ఎవరింటి ముందు ఆపుతావు? పార్కింగ్ లేదు, ఫస్ట్ పార్కింగ్ లేదు. అదే రోజుకో కారు బుక్ చేసుకోవచ్చే, ర్యాపిడో. నౌ వీఆర్ గెటింగ్ దట్. ఇప్పుడు వచ్చింది అలాగే వచ్చాను ఇక్కడ నేను. సో ఏమైంది అంటే, మనం పనికిరాని దాన్ని చేస్తూ ఉంటాం. మీకు కార్ లేదు అంటే ఈరోజు ప్రాబ్లం ఉండే, నా వైఫ్ తీసుకెళ్ళింది కాబట్టి నేను వచ్చాను. ఓకే, అది అప్పు చేసుకోలే. ఓకే, హ్యాపీగా ఉన్నాను. నాకు 2 డబ్బుతో కొన్నాను. అప్పు చేసామనుకో, దానికి ఈమెయిల్ కడతా ఉండాలి. నాకు కంఫర్టబుల్ ఉన్నా కాబట్టి, వెరీ కంఫర్టబుల్. నేను ఇప్పుడు మీకు ఒక కారణం చెప్పొచ్చు, ఏమండి నా వైఫ్ కారు తీసుకెళ్ళి నేను రాను, మీరు కారు పంపి, అలాంటి ఇవ్వక్కర్లేదు. ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చేసాను, అయిపోయాయి. ₹292 అయింది, ₹8 టిప్ ఇచ్చాను, 200 ఇచ్చి హ్యాపీగా వచ్చి కూర్చున్నాను. మీరు తర్వాత వచ్చారు, నేను ముందు వచ్చాను. అంటే ఎలా ఉండాలంటే ఇగో ఉండకూడదు. సో అప్పులు దేని చేయాలి తెలుసా, ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేయాలి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొన్నాం అనుకో, ఫ్లాట్ కొన్నాం అనుకో, ఒక 60 లక్షలు 70 లక్షలు కొన్నాం. నీ దగ్గర 30 లక్షలు ఉంది, ఇంకా 30 లక్షలు అప్పు చేసాం. ఫస్ట్ నీ ఖర్చులు సెట్ అవుతాయి, పిచ్చి ఖర్చులు పెట్టవు. ఈ 60 లక్షల ఫ్లాట్ కొన్నాం కదా, నువ్వు కట్టే వడ్డీ ఉంది కదా, మంత్లీ వడ్డీ, ఐటీ ఎగ్జంప్షన్ అక్కడ తగ్గిపోతుంది. అంటే ఐటీ కట్టే బదులు ఫ్లాట్ కొనడం వల్ల ఐటీ తగ్గుతుంది, ఫ్లాట్ అవుతుంది. అంటే దాంట్లో మీద ఫ్రీగా వస్తుంది ఫ్లాట్ నీకు. అది తెలియదు వాళ్ళకు. రెండోది, దీని ఫ్లాట్ వాల్యూ పెడుతుంటుంది కదా. హైదరాబాద్ ఈజ్ ఏ హ్యాపెనింగ్ సిటీ బాస్, ఎంతో బ్యూటిఫుల్ సిటీ. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది చెప్పండి. సో ఇంకెక్కడికి వెళ్తుంది 2035, యూ కెనాట్ విజువలైజ్. అంత అద్భుతమైన హైదరాబాద్ కాబోతుంది. సో అటువంటి టైంలో ఇన్వెస్ట్ ఆన్ దిస్. ఆ రోజు నీ 60,000 అప్పుతోని నెలకింత కడుతున్నావు, ఈ ఫ్లాట్ మీద నెలకింత రెంట్ వస్తుంటుంది నీకు కదా. ఈ రెంట్ కొద్దిగా వేసేసి కట్టుకుంటూ అయిపోయా, యూ విల్ బికమ్ రిచ్ ఎట్లయితారు, ఇలాగైతారు. పనికిరాని ఈఎంఐలు తీసుకోవద్దు. ఇప్పుడు నార్మల్గా 10 లక్షలు ఉంటుంది సార్,
ఫ్లాట్ ఏమో ఒక 75 లక్షలు 80 లక్షలు 10 లక్షలే కడతారు. మిగతా 90% అంటే 10% కట్టాడు, మిగతా 90% ఈఎంఐ. అది పెట్టచ్చా? నో, 30% పెట్టచ్చు, ఓకే. మ్యాక్సిమం 40% పెట్టచ్చు, అంతే. లోన్స్ 30-40%. అంతే అంతే. ఆ 10 లక్షలు ఉందనుకో, ఓపెన్ ఫ్లాట్ కొనుక్కోండి. ఓపెన్ ఫ్లాట్, ఓకే, అర్థమే. ఓపెన్ ఫ్లాట్ కొంటే ఎక్కడ కొన్నా హైదరాబాద్లో 2 years వరకు చేస్తే అది ఆల్మోస్ట్ డబుల్ 50% పెరిగిపోతుంది గ్యారంటీ. ఓ 10,000 రూపాయలు గజం కొన్నాం అనుకో, ఓ 3 ఏళ్ళ తర్వాత 14,000 15,000 ఉంటుంది. నీ బ్యాంక్ వడ్డీ ఎంత కట్టావు? నథింగ్, ఏకమట్లేదు నువ్వు పెద్దగా. అలా ఇన్వెస్ట్మెంట్తో ఆలోచించాలి. అది పేదవాడు, ఒకప్పుడు పేదవాడు కష్టపడ్డవాడికి అర్థమవుతుంది. బాగా బల్పు ఉన్నవానికి, డబ్బు ఉన్నవానికి, అహంకారం ఉన్నవానికి అర్థం కాదు. కానీ బేసిక్గా డబ్బు వస్తే ఆటోమేటిక్గా అహంకారం అవన్నీ వస్తాయి కదా. కూలిపోతాడు. అహంకారం వస్తే కూలిపోతాడు. అహంకారం ఉండదు. అహంకారం ఏమంటారు? ఈగో అంటారు. మరి బల్పు కూడా వస్తుంది కదా సార్ డబ్బు ఉంటే. కూలిపోతాడు. ఇలా ఈ రోజు ఇట్లా మాట్లాడతాడు డబ్బులు వెనక. సరే, ఇప్పుడు కొంచెం రిచ్ ఉన్నారు, బాగా ఫుల్ రిచ్. అంటే వాళ్ళు దిగరు, అంటే దిగరు కూడా దిగరు, అంత డబ్బు ఉంది. వాళ్ళు చూపిస్తూ ఉంటారు బల్బు. లైక్ ఎగ్జాంపుల్, వైజాగ్లో ఒక ఆక్సిజన్ టవర్స్లో ఒక ఇష్యూ జరిగింది. ఒక జొమాటో వ్యక్తి ఒక వ్యక్తి కొడితే బ్రో అన్నందుకు, లైక్ అన్నా ఏదో అన్నందుకు కొట్టడం జరిగింది. అంటే ఆయన దగ్గర డబ్బుండి కొట్టాడా? డబ్బుండే కొట్టాడు, కానీ ఇప్పుడు ఆయన దిగలే కదా. ఎక్కడున్నాడు ఇప్పుడు అతను? కొట్టినేతను ఎందుకున్నాడు? ఓకే, కొట్టినేత ఎక్కడున్నాడు? ఎప్పుడు ఈగో పనికిరాదు. ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగినవాడు 10 మందిని గెలుస్తాడు. ఈ అహంకారంతో ఉన్నవాడు ఎప్పుడు కూలిపోతాడు. నేను 63 ఏళ్ళ వయసు ఎంతమంది చూశాను ఇలా ఎగిరిపడి వాళ్ళ కింద పడి కూడా చూశాను నేను. చాలా మంది చెప్పాను కూడా. నీకు తెలియదన్నా నాకే చెప్పాడు. మనం కూడా చూపించాలి, యాటిట్యూడ్ చూపించాలి. యాటిట్యూడ్ చూపించు. దట్స్ నాట్ కరెక్ట్. మనుషులను గెలవాలి బాస్, మనుషులను గెలవద్దు. సార్ యాక్చువల్లీ ఫైనల్ మీరు అంటే స్టార్టింగ్లో మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్కొక్క పర్సన్తో మాట్లాడితే వారికి ఏం సెట్ అవుతుందో నేను చెప్తాను అని చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు దాకా మనం దాదాపుగా ఒక గంట సేపు మనం డిస్కషన్ పెట్టడం జరిగింది. గంట 10 నిమిషాలు నాతో ఇంతసేపు మాట్లాడేది కదా సార్. నాకేం వర్కౌట్ అవుతుంది అంటే ప్రైవేట్ కూర్చొని చెప్తాను, ఎందుకంటే పబ్లిక్లో వెళ్తుంది కాబట్టి. ప్రైవేట్ ఎందుకంటే నీ వీక్నెస్ నీకు 10 మందిలో వెళ్తే నీ వాల్యూ ఉండదు. డెఫినెట్లీ వీక్నెస్ ఉన్నాయి కదా, నీ వీక్నెస్ నేనే పర్సనల్గా చెప్పాలి. పర్సనల్గా చెప్పినప్పుడు నువ్వు అఫెండ్ కావు. 10 మంది నీ గురించి మంచి చెప్పాలి. అందుకని ఏమో తెలుసా, మంచి మైకులో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి. నీకు మంచి చెప్పడం మంచి చెప్తా, చెడు మాత్రం చెప్పండి. చెడు మైక్లో చెప్పి మంచి పక్కన చెప్పే వాళ్ళని డోంట్ కేర్, అది ఈగోయిస్ట్ పీపుల్. చెప్పాను కదా, అది కూడా ఈగో కదా, నాన్ సెన్స్ అది. యూ కాంట్ చేంజ్ పీపుల్, అలాగే మార్చలేవు కదా. ఉంటుంది కంపల్సరీ, ఇది కాదు శివ, ఇది మార్చుకుంటే బాగుంటుంది, నీ ఇష్టం అని చెప్పేస్తాం, అంతే కదా. ఎవరికైనా సరే నాది కూడా ఉంటుంది కొన్ని మిస్టేక్స్, చెప్తా ఉంటారు. మా గురువు భట్టాభిరామ్ గారు, ఎండమూరి గారు నాకు ఎన్నో చెప్పారు మంచి మంచి విషయాలు. చాగంటి గారు, గరికపాటి గారు, వాళ్ళ వీడియోలని మార్చాను నేను. ఓకే, నా సైకాలజిస్ట్ గురువులు నిరంజన్ రెడ్డి గారు, కీర్తిశేషులు ఎన్ని విషయాలు చెప్పారు నాకు. నేను ఆవేశంగా వెళ్ళి చెప్పేవాడిని కాదు, గొంతు తగ్గించు, స్మూత్గా చెప్పు, ఇలా చెప్పేవాళ్ళు. అలా చెప్పేవాడే కదా నేను మారాను. అది గట్టిగా చెప్పుంటే, అందరి ముందు చెప్పుంటే మీకు తెలియదు సార్ నేను ఇలాగ మాట్లాడుతుంటుండే కదా. అది కాదు, వాళ్ళు చెప్తే వినాలి. విన్నప్పుడు మన గురించి చెప్పేవాళ్ళు కదా. నేను చెప్పాను 87లో చెప్పిన నా గురువు ఒక మాట చెప్తే నేను రిచ్ మనిషిని అయిపోయాను. అదే తెలుసు సార్ అన్నా అనుకో, అదే వినేవాళ్ళు ఎలాగైనా ఎదుగుతారు. వినలేని వాళ్ళు ఎంత చెప్పినా వేస్ట్, వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారు. కర్మ రాసి ఉంటుంది పోవాలని. అంతే. లాస్ట్ ఇంకా నాకు ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది చిన్నపిల్లలు కానీ నార్మల్ వాళ్ళు కానీ గూగుల్లో చదివి ఒక కొటేషన్ తీసుకొని వచ్చి మోటివేషన్ చెప్పి ఫాలోవర్స్ సంపాదిస్తూ ఉంటారు. అంటే బయట ఉన్న మోటివేషనల్ స్పీకర్స్కి ఇన్స్టాలోనే ఒక టాపిక్ని చూసి దానికి మోటివేట్ చేసే వాళ్ళకి డిఫరెన్సెస్ ఏంటి అని అంటే చెప్తారు. వాళ్ళు కూడా నేను లైక్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు కూడా సమాజానికి ఇవ్వడానికి వచ్చారు. ఓకే, వాళ్ళు పాపులర్ అవుతారా కారా అది డిఫరెంట్. వాళ్ళు కూడా కొటేషన్ చెప్తున్నాడంటే నేర్చుకొని మంచిగా చెప్తున్నాడు కదా, ఐ లైక్ దేమ్. ఎందుకంటే మంచి చెప్పాలి తక్కున్నారు. పాలు అమ్మాలంటే ఇంటింటికి వెళ్ళాలి, పాయిజన్ అమ్మాలంటే షాప్కి వెళ్ళాలి. ఇది కూడా మంచి చెప్పాలి ప్రతి ఒక్కరు. నేను కూడా ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో 10-15 నిమిషాలు స్పెండ్ చేస్తుంటాను. నా అన్నీ కూడా పాజిటివ్ గ్రూప్సే ఉంటాయి, మంచి వీడియోలు ఉంటాయి. డౌన్లోడ్ చేస్తాను, నా స్టేటస్గా పెట్టుకుంటాను. డౌన్లోడ్ చేసి నా స్టేటస్గా పెట్టుకుంటాను. స్టేటస్ నుంచి 1,00,000 మందికి వెళ్తుంది కదా. నేను స్టేటస్ పెడితే 1 అవర్లో 1000 మంది చూస్తారు. ఈరోజు మార్నింగ్ స్టేటస్ పెడితే రేపు మార్నింగ్ లోపల 24 అవర్స్ ఉంటుంది కదా, మినిమం 3,000-3,500 అని చూస్తుంటారు. 3,500 మంది వీడియో చూసారంటే వాళ్ళు
వాళ్ళకి మంచి విషయం వెళ్తుంది కదా. అంటే గంపనాగేశ్వర ఏదో పెట్టాడంటే ఏదో ఉందని చూస్తూ ఉంటారు. నాది ఒకసారి మర్చిపోయిన స్టేటస్ మర్చిపోతే సార్ ఇంకా మీ స్టేటస్ రాలేదని ఫోన్ చేస్తారు. అంటే అలా పంచుకునే వాళ్ళు కావాలి కదా. ఇది అన్ని నాది కాదు కదా, వాళ్ళు పెట్టిన మహాగురువులు. మీరు చెప్పిన ఎవరైతే ఉన్నారో కొటేషన్ బయాడిషన్ గురువులు, నా గురువులు వాళ్ళు కష్టపడ్డారు, ఇచ్చారు, నేను పంచుకుంటాను. షుడ్ అది మంచి చెప్పాలి కావాలండి నాకు, అంతే. ఇంకొకటి రిలీజియన్, ఫైనల్ క్వశ్చన్. ఓకే, మీ రిలీజియన్ ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? నా రిలీజియన్ అడిగితే మాత్రం నా రిలీజియన్ చెప్తాను, నా క్యాస్ట్ అడిగితే నా క్యాస్ట్ చెప్తాను. ఎంతవరకు చెప్తాను తెలుసా? గవర్నమెంట్ అప్లికేషన్లకి వెళ్ళి తీసేసేంతవరకు చెప్తాను. అప్లికేషన్ నుంచి తీసేయాలి. రిలీజియన్ తీసేస్తే నాకు రిలీజియన్ లేదని చెప్తాను. రిలీజియన్ ఉన్నంతవరకు నా రిలీజియన్ చెప్పుకుంటాను. కానీ నా కులము, నా మతము, నేను మా కుల సంఘానికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేశాను. నా కుల సంఘానికి ఇంటర్నేషనల్గా అధ్యక్షుని చేశాను 2015లో. ఓకే, నా మతం గురించి ప్రతిరోజు కూడా నేను అన్ని వింటూ ఉంటాను, వెళ్తూ ఉంటాను, గుడికి వెళ్తాను, భజనకి వెళ్తాను, అన్ని మంచి పనులు చేస్తూ ఉంటాను. ఎంతవరకు? నా గుడి, నా మతము, నా కులము, నా గడపలోనే. గడప దాటితే భారతీయుని. ఓకే, మీ గడపలో మీరు నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. ఇప్పుడు నా అమ్మాయిని నా కులం వాళ్ళకి ఇచ్చుకున్నాను. ఓకే, మా కోడల్ని నా కులం వెళ్ళి తెచ్చుకున్నాను. ఓకే, తెచ్చుకున్నాను బికాజ్ మా అలవాట్లను ఒకటి కాబట్టి. సార్ నాకు యాక్చువల్లీ మీరు అంటున్నప్పుడు నేను యాక్చువల్లీ ఆపుదాం అనుకున్నాను, కానీ మీరు ఇంకొక పాయింట్ నాకు ఇప్పుడు మీ అమ్మాయిని మీ కులపోలకి ఇస్తానని అన్నారు. ఇచ్చాను. అదే మీ కులపోలకి. ఎందుకు వేరే వాళ్ళ కులపోలకి ఒకళ్ళు ఇవ్వకూడదు? అమ్మాయి ఊరుకోలేదు, కొడుకుని ఇచ్చేవానేమో. అమ్మాయి పట్టుకొచ్చింది 6 అడుగుల. నార్మల్ గా మనిషి ఎందుకు వేరే కులపోలని చూడరు? బాగున్నాడు, మంచిగా ఉంది. కులం కాదు గుణం ఇంపార్టెంట్. కులం కాదు గుణం ఇంపార్టెంట్. నేను చాలా మ్యారేజ్లు నేను కౌన్సిలింగ్ ద్వారా విడగొట్టాను. లవ్ మ్యారేజ్ విడగొట్టాను నేను. లవ్ మ్యారేజ్ విడగొట్టేశాను. లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాను, విడగొట్టాను నేను. కలిపాను కూడా. ఎవరిని కలిపాను? మెచ్యూర్డ్ వాళ్ళను. 23-24 ఏళ్ళకి లవ్ అంటే ఒక మీనింగ్ ఉంటుంది. 16 మీనింగ్ ఉంటుంది శివ. 16 మీనింగ్ ఉండదు. 16-17 ఏంది ఆ పిల్ల ఏం చేస్తుంది? నాకు ఓపిక ఉంటే రోజుకు ఒక కేసు వస్తుంది ఇంటికి. లవ్ రోజుకి ఒకటి వచ్చిన ఆశ్చర్యం లేదు. నాన్ సెన్స్ కదా. ఎవరిని ఏమీ తెలియదు. మళ్ళీ దీనికి మళ్ళీ కారణం తెలుసా? అమ్మ నాన్నని వల్ల దానికి తెలియదు. సో కులం అనేది ఎంతవరకు గుణం ఇంపార్టెంట్. కాబట్టి నాకు అవకాశం ఎలా వచ్చిందంటే మా అమ్మాయి పట్టుకొచ్చింది. నాన్న వీడున్నాడు, మంచి అబ్బాయి పట్టుకొచ్చింది. 6 ఫీట్ల 3 ఇంచులు ఉంటాడు. మా అమ్మాయి 5 ఫీట్లు ఉంటుంది. ఐ లైక్ దిట్. అందగాడు. ఇచ్చేసాం. ఓకే, మా అబ్బాయి అయిపోయి చేసుకున్నారు. వాళ్ళకు అలవాట్లు కలిసి వచ్చాయి, బాగుంటుంది. ఎందుకంటే నా ఆచారాలు వేరు, ఇంకొక ఆచారం కదలకుంటే మళ్ళీ డైవర్స్కి వెళ్తాయి కదా. సో కులము వాళ్ళు పెళ్లి చేసుకుని తప్పేం లేదు, గుణంతో పెళ్లి చేసుకుని తప్పేం లేదు. కానీ కులము పిచ్చితో చేసుకున్న తప్పే, అట్రాక్షన్తో చేసుకున్న తప్పే. కానీ ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మీ పేరెంట్స్ని లైక్ ఇలా అంటున్నారు కదా, ఏ పేరెంట్ కూడా వేరే క్యాస్ట్ వాళ్ళు పర్సన్ బాగా ఎదిగాడు కదా, బాగా ఉన్నాడు కదా, వాళ్ళతో వెళ్ళి సంబంధం మాట్లాడదాం. ఎదిగిన తర్వాత క్యాస్ట్ ఏమి ఉండదు. ఎదిగిన తర్వాత క్యాస్ట్ ఏమి ఉండదు. కాదు సార్, ఇప్పుడు మీరున్నారు బేసిక్గా మీ ముందు ఒక మంచి వెల్ సెటిల్డ్ పర్సన్, ఒక అబ్బాయి, మీరు డైరెక్ట్గా మా కూతుర్ని పెళ్లి చేసుకుంటారని అడుగుతారా? సంబంధం మాట్లాడతారా? ఏముండదండి. ఒక అంతస్తులో ఉన్న వాళ్ళకి కులమే ఉండదు. అంతే ఉండదు. అంటే అంతస్తుకు ఎదిగిన తర్వాత నీ కులం మొదలుపెట్టు. ఓకే, అంటే ఇప్పుడు అంతస్తు కులం అంతే కదా. డబ్బు కులం అండి. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు కులం చూస్తున్నారా? ఎంతమంది సెలబ్రిటీస్, మనం పేరు తీసుకోవద్దు కానీ ఎంతమంది కులంతో సంబంధం లేదే. వాళ్ళు చూసుకున్నారు, మీ ఇంటికి మా అమ్మాయి ఇస్తే 100 కోట్లు వస్తుందా, 500 కోట్లు వస్తున్నాయా? ఇంకా కులం ఎక్కడ ఉంది? అటువంటి పొజిషన్లో కులం వదిలిపెట్టు. కాబట్టి కులము అనేది ఎందుకోసం కులం ఏర్పాటు చేసింది? బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసింది కులం. అంతకుముందు ఎవడి వృత్తి వానికే ఉండే. ఓకే, బిజినెస్ చేసేవాళ్ళని వైశ్యులు అనేవాళ్ళు, మంత్రాలు చదివి చేసేవాళ్ళని బ్రాహ్మణులు అనేవారు, మన కాపు కాసేవాళ్ళని కాపులు అనేవాళ్ళు, ఓకే, మన పన్ను వసూలు చేసేవాళ్ళని చౌదరీసు అని, కమ్మాస్ అని రకరకాలు ఉన్నాయి కదా, కంసాలి ఇలాంటి. అలా ఉన్నదాన్ని వాళ్ళు క్యాస్టిజం తీసుకొచ్చి ఇప్పుడు క్యాస్ట్తోనే కదా ప్రాబ్లం వచ్చింది. ఈ క్యాస్ట్ ఎప్పుడు వదిలిపెడతాం తెలుసా? ఎప్పుడు వదిలిపెట్టాలి తెలుసా? మీరు నేను అప్లికేషన్ తీసేయాలి. కానీ ఆపద కాదు. అందుకోసమే నీ క్వశ్చన్ నా ఆన్సర్ ఏం తెలుసా? ఐఎమ్ రెడీ టు గివ్ అప్ మై క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఇఫ్ యూ రిమూవ్ ది కాలం. సూపర్ సార్.
థ్యాంక్ యూ సో మచ్. ఓకే శివ. ఒక ఇంటర్వ్యూ చేసాం, 2.5 గంటలు వచ్చింది. కంటెంట్ చాలా మాట్లాడాం. ఓకే. జనాలు ఎంతసేపు చూస్తారు అనుకుంటున్నారు? 8 నిమిషాలు. మరి మిగతా దాన్ని చెప్పి వేస్ట్ కదా సార్. 20 ముక్కలేయండి. 20 ముక్కలేయండి. అది అర్థం కాదు కదా సార్. అర్థమైంది ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, మనం మాట్లాడుకోలేం కదా. 8 నిమిషాలు చొప్పున కనీసం 10 ముక్కలు ఉంటాయి సార్. ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు సార్, వేరే చోట ఒక పనం, అక్కడ ఒక పనం, రెండింటికి మీరు ఫిజికల్గా అటెండ్ అవ్వాలి. ఏం చేస్తాం సార్? అది మీ మీద ఎంచుకోవడం ఉంటుంది. యూ చూజింగ్ అంటే దాన్ని చూజింగ్ ఏదంటే, నేను ప్రతి క్లాస్లో ఫైనల్ ఏం చెప్తాను తెలుసా, బీయింగ్ 100% ఈజ్ ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్. ఏ పని చేస్తే దాంట్లో జీవించాలి శివ, జీవించాలంతే. ద బెస్ట్ విల్ కమ్. దాన్నే 2 పనులు చేశాను, అది కాదు ఇది కాదు, సరిగా జీవించాలంతే. ఇప్పుడు నేనేం చేస్తున్నా, నిన్నే చూస్తున్నా, నీతోనే మాట్లాడుతున్నా. మీరు మొబైల్ చూసినప్పుడు మీరే ముందు చెప్పారు కాబట్టి, ఆ జీవించినప్పుడు ఏమేమి తెలుసా, యూ విల్ గెట్ ది బెస్ట్. నువ్వు ఆ క్వశ్చన్ ఆడుతున్న ఏదో ఆలోచించిన అనుకో, వీడియోకి వచ్చే టైం పాస్ నువ్వు అనుకుంటావు. ఎప్పుడు కూడా ఏ పని ఇదే కాదు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్లో జీవించాలి, ప్రేమించినప్పుడు 100% ప్రేమించాలి, భోజనం చేస్తూ దాన్ని ప్రేమిస్తూ భోజనం చేయాలి. ఏ పని నేర్చుకున్నప్పుడు ప్రేమించి నేర్చుకుంటే మర్చిపోతామా? అందుకని స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. అందుకని 100% దాన్ని ఏమంటే తెలుసా, బీయింగ్ 100% ఈజ్ ది వే టు బికమ్ సక్సెస్ఫుల్. నాట్ డూయింగ్ 100%, నాట్ సీయింగ్ 100%, నాట్ లిజనింగ్ 100%. బీయింగ్, డాగ్ బీయింగ్ అంటామా, క్యాట్ బీయింగ్ అంటామా, హ్యూమన్ హ్యూమన్ ఎప్పుడు బీయింగ్లో ఉండాలి, అప్పుడే రిజల్ట్ వస్తుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం మరి తప్పకుండా వెల్ ప్రిపేర్గా. యూర్ డన్ వెరీ గుడ్ జాబ్. స్టిల్ ఇంప్రూవ్. నేను సాటిస్ఫై కాను, ఇంకా 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 కావాలి, ఇప్పుడు బెస్ట్ కావాలి. తప్పకుండా బెస్ట్ వచ్చేటట్టు. ఇప్పుడు మనం వీటి గురించి, టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రానున్న రోజుల్లో దాన్ని కూడా మీరు చూస్తారా, అరే బాగా అడిగారు అని మళ్ళీ మీ నవ్వుతానే తెప్పించుకునే ఆ రోజు వస్తుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వస్తుంది, నాతో పనిచేసే వాళ్ళందరికీ అలాగే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సియా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.